దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? స్థానిక సంఘానికి, సంఘ నాయకులకి, పెద్దలకు, ఈ కార్యానికి కారకులైన ప్రతి కుటుంబానికి, ఈ వాక్యం వేయడానికి ఎదురు చూస్తున్న మీ అందరికీ క్రీస్తు నామమున శుభములు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, ఆలస్యమైనప్పటికీ తండ్రి సమయానికి ప్రతికూల పరిస్థితుల్లో ఇక్కడ వరకు నడిపించినందుకు స్తుతులు స్తోత్రం. వీరికి అర్థమయ్యేలా చెప్పడానికి తండ్రి నన్ను వాడుకోండి. మీరే నడిపించి మహిమను పొందుతారని కోరుతూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇంకా ఫ్యాన్లు ఏమైకన్నమ్మా. త్వరగా కొన్ని విలువైన సంగతులు ధ్యానించి ముగించుకునే ప్రయత్నం చేద్దాం. రేపటి దినాన్ని ఎక్కువ సమయం ఆలోచిద్దాం. ఇటీవల కాలంలో ఎక్కువైపోయారు. యేసుక్రీస్తు వారిని ఎద్దేవా చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. శిలువ మరణాన్ని గూర్చి రోజు రోజుకి అనుమానాలు వ్యక్తం చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. వాళ్ళు అంటున్న మాటలు అన్నీ ఇన్ని కాదు. ఎవడో అన్నాడట, యేసు ప్రభు వారు ఎక్కడికో రాలేదు, మన ఇండియా వచ్చేసాడు అన్నాడు. ఎందుకు వచ్చేసాడంట అని అడిగితే వీళ్ళు తిరగేసి అన్నారు, యేసు ప్రభు వారిని సిలువేసినప్పుడు అలా స్పృహ కోల్పోయినట్టు నటించాడంట. ఆ టైంలో అక్కడి నుంచి ఇండియాకు రోడ్డు ఉందంట. మరి ఎక్కడుందో ఎవరికి చరిత్రలో కనబడలేదు, వీళ్ళకే కనబడుతుంది. అలా డైరెక్ట్గా యేసుప్రభు వారిని తమిళనాడు తీసుకొచ్చేసారు. తర్వాత కాశ్మీర్ వెళ్ళాడట, అక్కడ యోగా నేర్చుకున్నాడట, మళ్ళీ వెళ్ళిపోయి శిష్యులకి కొన్ని మంత్రాలు నేర్పించేశాడు. అంటే ఈ మాటలు ఎవరో పల్లెటూరు వాళ్ళు చిన్న చిన్న వాళ్ళు చెప్తున్నారు కాదండి, మేధావులను అనుకున్న వాళ్ళు చెప్తున్నారు. ఈ సోషల్ మీడియా వేదికగా మలుసుకొని రకరకాల ప్రశ్నలతో ఈరోజు యేసుప్రభు వారు ఏమీ లేదు, జీరో అని చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి వారికి మనం సమాధానం చెప్పాలి కదండి. మనల్ని ఏమన్నదంటే బైబిల్ అపోలోజెటిక్, అంటే ఇలా అడుగుతున్న వారికి సమాధానం చెప్పడానికి, ఏతు అడిగే వారికి నువ్వు జవాబు చెప్పేవాడిగా, దాన్నే అపోలోజెటిక్ అంటారు. అలా ఆన్సర్ చెప్పేవాడిగా ఉండాలి. మనం ఏం చేస్తాం అనుకోండి, మీ కొరకు ప్రార్థనలో పెడతా ఉంటాం. ప్రార్థనలోనే పెట్టాలి. అలాగే ఈ మూర్ఖ స్వభావంతో ఎవరినైతే చెడగొడుతున్నారో వాళ్ళకి సమాధానం చెప్పాలి. అందుకే వాళ్ళకి సమాధానం చెబుతామో లేదో తర్వాత విషయం, కానీ మన క్రైస్తవ బిడ్డలు కూడా ఇలాంటివి అనుమానాలు అప్పుడప్పుడు లేపుతున్నారు. మన బిడ్డలనైనా మనం కాపాడుకోవాలి అంటే ఇలాంటి సంగతుల్ని కాస్తంత మనం ధ్యానించాలి. బాధాకరమైన విషయం, సిలువను గూర్చిన వర్తమానాలు కరువైపోయాయి. బాధాకరమైన విషయం, పునరుద్ధానాన్ని గూర్చి మాట్లాడే వర్తమానాలు తక్కువైపోయాయి. బాధాకరమైన విషయం ఏంటంటే కథలు, కథానాయకులు ఎక్కువైపోయారు. సిలువను గూర్చి చెప్పేవాళ్ళు లేరు. ఒకవేళ చెప్పినా దాని గూర్చి ఓపికగా వినేవాళ్ళు ఎవరు లేరు. ఉన్నారా చెప్పండి? మనకేదో కథ చెప్పాలి, ఆ కథలో ఏదోలా మనల్ని మనం ఊహించుకోవాలి. అలా ఊహించుకుంటేనే ఆ రోజు మెసేజ్ బాగున్నట్టు. కేవలం సిలువను గూర్చి, పునరుద్ధానం గూర్చి చెప్తే మన బుర్రలకు ఏమి ఎక్కదు, ఎప్పుడు వినదేగా అనుకుంటాం. అందుకే దాన్ని సరిగ్గా సొసైటీలోకి మనం తీసుకెళ్ళలేకపోయామనుకోవాలో మరి ఏమనుకోవాలో తెలియదు, కానీ లోపాలు ఎదికేవారు ఎక్కువ. అందుకే నేను ప్రశ్నతో స్టార్ట్ చేస్తాను, నాకు ఆన్సర్ చెప్పండి. యేసుక్రీస్తు వారిని చంపేశారంటారా, చనిపోయాడంటారా? చెప్పండి. చంపేశారా, సిలువకేసి చంపేశారా, లేకపోతే తనను తానే చంపుకున్నాడా? చెప్పాలి. ఇక్కడే అర్థమైపోతుంది మన భక్తి ఏటో. మీకు బయట నోర్లు ఎంత పెద్దవి ఉంటాయో, ఇక్కడ ఏమీ తెలియని ఆశా సాక్రీలు తినే పిల్లల్లా మాడతారు. అడుగుతున్నాను చెప్పండి,
యేసుక్రీస్తు వారిని సిలువకేసి చంపేశారా లేదా ఆయనే చనిపోయాడా? ఆయనే చనిపోయాడు. సిలువ వేయలేదు ఆయన. సిలువ వేసాడా? సిలువ వేయలేదు ఆయన్ని. సిలువ వేశారు. మరి సిలువ వేస్తే బయటోడు అడుగుతున్నాడు ఏమని? మీ దేవుడు అంత లోకువుగా సిలువ వేసేస్తుంటే అలా చూశాడు, అదే మా దేవుడైతే బాణం వేసేద్దుడా. మీ దేవుడు కనీసం 3 మేకులు పీకలేకపోయాడు అని ఈ మధ్య ఒక సన్నాసిలా తిరుగుతున్నాడు ఈదులంట. పేరు వద్దులేండి, హైలైట్ చేయకూడదా. ఆ కాషాయ వస్త్రాలు వేసుకుని, ఎందుకంటే ఆ ఇస్కాన్ టెంపుల్ ఉంటుందిగా, ఇస్కాన్ టెంపుల్, ఆ టెంపుల్లోంచి గెంటేసరి ఈ గణపాటిని ఉండొద్దన్నారు. ఆ ఉండొద్దన్నందుకు ఇలాంటి పల్లెటూర్లకు వచ్చి ఆ పోగేసుకుని అలాంటి వాళ్ళకి కుశల ప్రశ్నలు అడిగినట్టు అడిగి ఇలాంటి ప్రశ్నలు వేసి, నీ దేవుడు నీ శత్రువుని ఏం అనలేకపోయాడు, అదే మా దేవుడైతేనా బాణం వేసేద్దుడు అన్నారు. మీ దేవుడికి పైన సున్నీలాగేశారు, మా దేవుడైతే ఏం వేసుకున్నాడట? పట్టు వస్త్రాలు వేసుకుని తిరిగాడంట. నేను అడుగుతున్నాను, ఇదేం పోలికై? అంటే పట్టు వస్త్రాలు వేసుకుంటే దేవుడు, మామూలు వస్త్రాలు వేసుకుంటే దేవుడు కాదు. బాణం ఎత్తే దేవుడు, బాణం వేయకపోతే దేవుడు. అంటే నీకు బాణాలు వేసేస్తేనే దేవుడు. నేను అడుగుతున్నాను, దీన్ని నాలెడ్జ్ అంటారా? దాన్ని తప్పులు పట్టాలని ఆ పాడైన బుర్రతో ఈరోజు యేసుక్రీస్తు వారి మీద పడేడుస్తున్న వీళ్ళందరికీ ప్రభు తన మరణాన్ని చాలా క్లారిటీగా డిక్లేర్ చేసి ఒక 7 రుజువులు వదిలాడు. ఆ 7 రుజువులు మనం చూడాలి. 7 మాటలు కాదు, 7 రుజువులు. ఆ రుజువులు జీవితాంతం మనకు గుర్తుండాలి. మన ప్రభువు తన చిత్తానుసారంగా సిలువుకి ఎదురెళ్ళాడని తెలియాలి. చూద్దాం ఒకసారి, చూడండి ఒకసారి యోహాను సువార్త చూద్దాం, ఒకసారి లోతుగా పరిశీలిద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయం, యోహాను సువార్త 18వ అధ్యాయం 1వ వచనం నుండి. యోహాను సువార్త 18వ అధ్యాయం. ఎవరి దగ్గర బైబిల్ లేకపోతే సిగ్గు లేకుండా పక్కవారు బైబిల్ చూడండి. బైబిల్ లేకుండా వస్తారు గణపాట్లు, అందుకే చెప్తున్నాను వాళ్ళ కోసం. 18వ అధ్యాయం 1వ వచనం నుండి. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయెను. అక్కడ ఒక తోట ఉండెను, దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను. యేసు తన శిష్యులలో పలుమార్లు అక్కడికి వెళ్ళుచుండువాడు కనుక ఆయనను అప్పగించు యోధాకును ఆ స్థలము తెలుసును. ఆగుదాం. దీన్ని ఏమంటారు తెలుసా? అరెస్ట్ చేసిన ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ అంటారు. అంటే యేసుక్రీస్తు వారిని ఎక్కడ అరెస్ట్ చేశారంటే గెత్సేమనే వనములో అరెస్ట్ చేశారు. అక్కడ ఎందుకు అరెస్ట్ చేశారో? ఆయన అక్కడే ఉంటాడు, పగలంతా సువార్త చేస్తాడు, రాత్రులు తన దేవునితో తన తండ్రితో మాట్లాడుతుంటాడు. ఈ దేవుడు ఆ దేవుడితో అనుసంధానం అవుతాడు, మాట్లాడుతుంటాడు, రాత్రంతా దేవుడితో పెనుగులాడతాడు. అందుకే ఈయన రాత్రులు ఖచ్చితంగా ఎక్కడ దొరుకుతాడో తన క్లోజ్ సర్కిల్ అంటే తన శిష్యులకి తెలుసు. అందులో ఒకడు ఉన్నాడు, ముఠాకోర్. ఎవరు? యోధ. ఆ యోధాకు కూడా స్థలం తెలుసు. అందుకే పక్కా ప్లానింగ్తో, గవర్నమెంట్ యొక్క అధికారంతో, యూతుల యొక్క పన్నాగాలతో, పక్కా ఇన్ఫర్మేషన్తో ఐ విట్నెస్ను కూడా పెట్టుకుని వచ్చారు, చూసుకొచ్చారు, తీసుకుని వచ్చారు. ఆ జరుగుతున్న సందర్భంలో ఎదుగుతున్నారు దివిటీలు పట్టుకుని. దివిటీలు ఎందుకు? ఎందుకంటే ఆ రోజుల్లో కరెంట్ లేదు. గెత్సేమనే వనం చెమ్మ చీకటి. ఆ చెమ్మ చీకట్లో తన తండ్రితో మాట్లాడుతున్నారు. ఆ వనం మధ్య ఆయన తండ్రితో మాట్లాడుతున్నప్పుడు ఆ వెన్నెల మధ్య, ఆ చీకటి మధ్య, ఆ మిలుక్కుమని మెరుస్తున్న ఆ చెట్ల యొక్క ఆ చిగురుల మధ్య ఆయన అలా ప్రార్థన చేస్తూ ఉండగా బలగాలు దిగిపోయాయి పోలీసు. అరెస్ట్లో 2000 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఏ టైంలో అరెస్ట్ చేస్తారండి అంటే, చేస్తే మిడ్ నైట్ చేస్తారు, లేదా తెల్లవారుజామున చేస్తారు.
ఎందుకంటే పెట్టలన్నీ గూటికి చేరతాయట అయ్యాను, సరిగ్గా అటయ్యాను దొరుకుతారు. అందుకే మిడ్ నైట్ అరెస్ట్ పెట్టారు. వచ్చి మాట్లాడుతూ అటు కంగారు పడిపోయి అటు ఇటు తిరుగుతున్నారు. యేసుప్రభుతో పాటు ఉన్నప్పుడు గుర్తుపట్టలేకపోతున్నారు. కళ్ళ ముందు అందరూ కనబడుతున్నారు, గుర్తుపట్టలే. ఎందుకంటే చీకటి ఉంది, పైగా చెట్ల మధ్య, ఆ చెట్ల మధ్య, ఆ నీడ మధ్య ఈ మనుషులను గుర్తుపట్టలేకపోతుంది. అందులోనూ యూదులందరూ ఎలా ఉంటారంటే వాళ్ళు ఒకేలాగా బట్టలు వేసుకుంటారు, ఒకేలాగా గడ్డాలు పెంచుకుంటారు, వాళ్ళ జుట్లు కూడా ఇలా పొడవుగా ఇక్కడ వరకు ఉంటాయి. వీళ్ళందరూ ఒకేలా ఉండడం వలన అందులో యేసుక్రీస్తు వారు ఎవరో చెప్పలేకపోతున్నారు. అందుకే విట్నెస్ని తీసుకొచ్చారు. ఎవరిని? ఆడు కనిపెట్టగలరు. అందరూ ఒకేలా ఉంటారు, చెప్పలేరు కనుక ఒకరిని అరెస్ట్ చేయబోయి మరొకరిని అరెస్ట్ చేసేస్తారేమో అని కూడా సాక్షిని తీసుకొచ్చారు. ఆ సాక్షి చూసి చెబుతాడు, ఇదిగో ఈయన. దానికి ఒక సాయం గుర్తుందా? గుర్తు ఏంటంటే, నేను ఎవరికి ముద్దు పెడతానో ఆయనే. అక్కడ కోడింగ్ కూడా పెట్టుకుని వచ్చారు. ఇవన్నీ జరగక ముందు ఆయన అడుగుతున్నాడు, ఎవరు మీరు, ఎవరిని ఎతుకుతున్నారని అడిగారు. అడిగితే వాళ్ళు అన్నారు, నజరేయుడైన యేసుని. ఏంటట? మీరు ఎవరిని ఎతుకుతున్నారంటే ఆ నజరేతులో పుట్టిన యేసును మేము ఎతుకుతున్నామంటే అప్పుడు ఈయన అన్నాడు, నేనే అన్నాడు. మీకు వాక్యాలు గుర్తుంటే గుర్తుపట్టండి. ఏమన్నాడు? నేనే అన్నాడు. ఆ మాటకు అర్థం ఏంటో తెలుసా? ఆయాం అంటే నేనే అని కాదు. ఆయాం అంటే ఇదే ప్రశ్న కొన్ని వేల సంవత్సరాల క్రితం మోసే అడిగాడు. ప్రభువా, నీ ప్రజలను విడిపించడానికి నన్ను పంపిస్తున్నావు, నన్ను వెళ్ళమని నువ్వే చెప్పేవని నన్ను పంపిస్తున్నావు, తీరా నేను వెళతాను, నీవెవరు అని అడుగుతారని ఆ పొద దగ్గర మాట్లాడుతున్నాడు మోసే. తెలుసుగా ఈ సందర్భం? తెలియకపోతే రేపు తూర్పు అయిపోతే చూసుకోవడమే. ఈ బేసిక్స్ అంటారు ఈ బైబిల్లో, ఇవి తెలియాలి మనం. మరలా మోసే పొద కాలుతుంది ఏటా అని దగ్గరికి వెళ్ళాడు. తేడా వెళితే ఆ పొద కాలట్లేదు, పొద కాలుతున్నట్టు కనబడ్డా. అగ్ని ఉంది కానీ పొద కాలిపోవట్లేదు. ఆ సమయంలో దగ్గరికి వెళ్ళి చూస్తే దేవుడు, మోసెస్ చెప్పులు వదులు, నువ్వు నిలబడిన స్థలము పరిశుద్ధ స్థలం. మోసెస్ మాట్లాడు, ప్రభువా నువ్వెవరివి? నీ పితరుల దగ్గర నుంచి మాట ఇచ్చిన వాడిని, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. ప్రభువా నన్ను ఎందుకు పిలిచావంటే, ఇదిగో ఈ గొర్రెలను నువ్వు మేపుతున్నావు, గొర్రెల కాపర్లైన మీ అందరిని మేపుతున్నదే నేను మేపుతున్నాను. నీ గొర్రె చెదురు ఇటు రాలేదు, నీ గొర్రె చెదురు వచ్చేలా నేనే రప్పించాను. నీ గొర్రెని ఎదుగుతూ నువ్వొచ్చావు, నిన్నెదుగుతూ ఈ పొదల మధ్యకి నేనొచ్చాను. ప్రభువా ఏం చెప్పాలి? రా, ఈజిప్ట్కి రా. ఆ ఐగుప్తిలో 100 సంవత్సరాలుగా మూలుగుతున్న ఆ ప్రజలను విడిపించడానికి రా అంటే ఎన్నో ప్రశ్నలు డిస్కషన్ జరిగింది. ఆ మధ్య మోసే తప్పించుకోవడానికి అనుకోవాలో, అనుమానం ప్రశ్న అనుకోవాలో, అడ్రస్ ప్రశ్న అనుకోవాలో, ఒక ప్రశ్న అయితే అడిగాడు, ప్రభువా వాళ్ళని పేరు అడుగుతారు ఏమని చెప్పనాడు. అప్పుడు అన్నాడు, ఆయాం అని, నేనే ఉన్నవాడను. ఆ శబ్దం ఏదైతే ఉందో, నా మాటలు మీకు అర్థమవుతున్నది. అయామ్ అని ఏదైతే అన్నాడో, అయామ్ అంటే నేను ఉన్నవాడు, నేనే. నీ పేరేంటయ్య అంటే నేను ఉన్నవాడను. ఆ శబ్దం ఏదైతే ఉందో, మోసే ఆ రోజు భయపడిపోయాడు ఆ శబ్దాన్ని. అదే శబ్దాన్ని ఈ పోలీసులు వచ్చి అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నారు? మీరు ఎవరిని ఎతుకుతున్నారంటే, నజరేతులో పుట్టిన యేసునంటే మోసే దగ్గర దేవుడు ఏ సమాధానం అయితే చెప్పాడో, ఇప్పుడు అదే సమాధానం గెత్యేమనే వనములో చెప్పాడు. ఆయాం. అందుకే అడలెత్తిపోయారు. మరో గమ్మత్తైన విషయం చెప్పనా, అక్కడ మోసే దగ్గర మాట్లాడింది కూడా ఈ నజరేతులో పుట్టక ముందు ఈ క్రీస్తే అక్కడ మోసే దగ్గర మాట్లాడు. ఇది వీలైతే తర్వాత ఎప్పుడైనా వినండి. త్రిత్వం అని 9 భాగాలు చెప్పాం, అందులో ఒక భాగం అయితే అక్కడ మాట్లాడుతున్న ఆ పొదల మధ్య మాట్లాడుతున్నది
కనబడని యెహోవా ఉన్నాడు, కనబడే యెహోవా ఉన్నాడు. కనబడని యెహోవా తండ్రి దేవుడు ఎప్పుడూ ఎవరికి కనబడలేదు చరిత్రలో. కనబడే యెహోవా ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. యెహోవా అంటే పేరు కాదు, యెహోవా అంటే ఉనికి కలిగిన వాడు, ఉన్నవాడు. అది హీబ్రూ శబ్దం. అది ఆ శబ్దమే ఆ రోజు మాట్లాడింది. మోసే అడిగాడు, నువ్వు ఎవరని అడిగితే ఏమని చెప్పనంటే అయామ్ అయామ్. ఇప్పుడు అదే అడుగుతున్నారు, పోలీసులు అడుగుతున్నారు, నేను వెతుకుతున్నది వీరినంటే ఇప్పుడు అదే సౌండ్ అనేసరికి అడలెత్తిపోయారు. అంటే దేవుని పేరే, బాగా వినండి, దేవుని పేరే దేవుని నోట వచ్చేసరికి పోలీసులు బెంబేలెత్తిపోయారు. అందుకే యూదులు సాధారణంగా దేవుని పేరును ఉచ్చరించరు. యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించిన వాడు శాపగ్రస్తుడు. అది ఆ విషయం వాళ్ళకి తెలుసు. ఆ యెహోవా పేరు వ్యర్థముగా ఉపయోగిస్తేనే శాపగ్రస్తులైపోతే, యెహోవాయే తన పేరు తన నోట పలికితే గెత్సేమనే వనం షేక్ అయిపోయిందంటారు. అందుకే ఆ యొక్క ఆ వైబ్రేషన్ వచ్చింది కనుకే ఆ 6వ వచనంలో ఏం జరుగుతుందో చూడండి. నేనే ఆయనను వారితో చెప్పగా వారు వెనకకు తగ్గి నేల మీద పడిరి. వెనకకు తగ్గి అడుగుతున్నాను, అరెస్ట్కి వెళ్ళినప్పుడు పోలీసులు తగ్గుతారా, మెంటల్గా ప్రిపేర్ అయిపోయి వస్తారా చెప్పండి. ఆడిని ఎలా తగ్గించాలి? కాళ్ళ మీద తన్నాలా, మక్కిల మీద తన్నాలా, ఆడిని మెడ మీద గుద్దాలా? ఇలా గుద్దుతారండి. చెబుతున్నాను ఆడనే కాబట్టి. సరిగ్గా ఆడి మాట వినకపోతే ఆ కాళ్ళు ఇలా పట్టు సరిగ్గా ఒకటి ఇలా గుద్దితే ఆడి కిందకు పడతాడు. ఆ సంఖలోకి ఎప్పుడైతే వచ్చాడు ఇంకోటి వచ్చి బెడిలు వేసేస్తాడు. లేదా ఆడికి ఏదైతే ఆడు నిలబడినాడో ఆ మక్కిల మీద సరిగ్గా తంతే కింద పడతాడు. ఎలాగైనా పడగొడచ్చు. కొన్ని ట్రిక్స్ ఉంటాయి అరెస్ట్లో. ఇప్పుడు అడుగుతున్నాను, అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు పడాలి, కానీ ఎవరు పడ్డారు చెప్పు? పోలీసులు పడ్డారు. ఎందుకు? ఆయన పేరును ఆయన నోటే పలికేసరికి యెహోవా అనే శబ్దం, ఉన్నవాడనే శబ్దం, నేనే అనే శబ్దం ఎప్పుడైతే వచ్చిందో అడలెత్తిపోయారు. అలాంటి టైంలో వీళ్ళ బోర్లు పడిపోయి దివిటీతో సహా కింద పడిపోతే, ఇలాంటి చెమ్మ చీకటి మధ్య ఆయన ఎదుర్కొన్నప్పుడు ఇలా పడిపోతే తప్పించుకొని వెళ్ళిపోయే అవకాశం ఉందా? లేదు చెప్పండి. వెళ్ళిపోవచ్చు అంటారా? ఇప్పుడు చాలాసార్లు దేవాలయంలో ఆయన పట్టుకుందామని చూశారు, ఆయన తప్పించుకొని పోయేను అనంద బైబిల్లో. పలుమార్లు సమాజ మందిరాల్లో ఆయన పట్టుకుందామని చూశారు, తప్పించుకొని వెళ్ళిపోయిననుంది. నజరేతులో పట్టుకుందామని చూశారు, తప్పించుకొని వెళ్ళిపోయిననుంది. కొండ పేకట వరకు అంటే పై వరకు తీసుకెళ్ళిపోయారు, తప్పించుకొని వెళ్ళిపోయి. అంటే పలుమార్లు ఆయనకు అలా చనిపోవడం ఇష్టం లేక తప్పించుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు అంతకన్నా మంచి అవకాశం వచ్చింది తప్పించుకుని వెళ్ళిపోవడానికి. కానీ ఒక మాట అన్నాడు, వీళ్ళనేమి చేయకండి, వీళ్ళని వదిలేయండి, నన్ను అరెస్ట్ చేయండి. నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్ళి అడుగుతున్నాను, తనను తాను భయపడిపోయి సిలువకు దూరమైపోయి మేకిలికి భయపడిపోయేవాడైతే ఆ చెమ్మ చీకటిలో సైడ్ అయిపోవాలి, కానీ సైడ్ అయిపోలేదు. శిష్యుల్ని సైడ్ చేశాడు, ఆయన ఎదురెళ్ళిపోయాడు. మొదట ఆధారం బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఆయన సిలువను కోరుకొని తెచ్చుకున్నాడు. ఆయన సిలువను కోరుకొని తెచ్చుకున్న, అందుకే ఆ పోలీసుల దగ్గర వాళ్ళు భయపడిపోయినా ఆయన తప్పించుకొని వెళ్ళిపోవచ్చు, కానీ ఎలా లేదు. కసాయవాడికి గొర్రె పిల్లని ఎలా చేతికిస్తే ఎలా కసాయవాడు నరుగుతాడో, ఈ కసాయిల సాయుధ బలగాల చేతికి తనను తానే చెప్పండి అప్పగించేసుకున్నాడు. అందుకే ఈయనని ఎవ్వరూ సిలువ వేయలేదు, ఆయనకాయనే సిలువకు సిద్ధపడ్డాడు. ఆయన ఎవ్వరికి అవకాశం ఇవ్వలేదు, తనను తానే ప్రిపేర్ చేసుకున్నాడు. పేజ్ 2 రెండవ ఆధారం మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 46-50 వచనాలు. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు
నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని అర్థము. అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలి అని పిలుచుచున్నాడనెను. వెంటనే అని చెబుతూ 50 వచనంలో ఏముంది చూడండి. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ఆగుదాం. మరో మాట చెప్పనా, సిలువ వేసేయడం వలన, కొరడాలతో కొట్టేయడం వలన, ఆయనకి రెస్ట్ లేకుండా చేసేయడం వలన ఆయన చనిపోలేదు. మరో గమ్మత్తైన మాట చెప్పనా, మరణము ఆయన దగ్గరికి రాలేకపోయింది. మరణం ఆయన దేహం మీద ఏలుబాటు చేయలేకపోయింది. ఎలా చెప్పగలరు అంటే అక్కడ రాయబడిన వచనాలు చూడండి. ఆయనకి అప్పటికే 2-3 రోజుల నుంచి భోజనం లేదు. అరెస్టు గెత్సెమనే వనములో బహుశా 1,00,000 వారం నైట్ జరిగి ఉంటుంది. ఆ 1,00,000 వారం నాడు నైట్ జరిగితే నైట్ అంతా రెస్ట్ లేదు ఆయనకి. ఎందుకు రెస్ట్ లేదు? ఆ గెత్సెమనే వనములో ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు చెమట రంధ్రాల నుంచి ఏమొచ్చిందట? రక్తం వచ్చింది. అంటే అక్కడే చాలా ఎనర్జీ పోయింది, అక్కడ చాలా ఓపిక పోయింది. ఇంకా రాత్రంతా నిద్ర లేదు. పైగా ఆ రాత్రంతా భోజనం లేదు, నిద్ర లేదు, భోజనం లేదు. ఆ తర్వాత శుక్రవారం అంతా ఆయన తిప్పి జడ్జిమెంట్లు, రాత్రి పగలు జడ్జిమెంట్లకు తిప్పారు. ఆ పిలాతు గడి దగ్గరికి అన్నారు, ఆ ఏరోదు గడి దగ్గరికి అన్నారు, ఆ సమాజ మందిరం ప్రధాన యాజకుల దగ్గరికి అన్నారు, అక్కడికని ఇక్కడికని మొత్తం మీద తిప్పి ఆ పగలంతా భోజనం లేదు, నిద్ర లేదు, రెస్ట్ లేదు. పైగా ఇంకేం చేస్తారు, ఇదిగో అలా ఊరేగిస్తూ ఎంతగా ఆయన 5 కిలోమీటర్లు నడిపించేశారు. కొరడాలతో కొట్టేశారు. మామూలు కొరడాల మనకుంటాయి చూసి, అవి కాదు కొరడాలంటే. మన కొరడాలు ఉంటాయిగా, సౌండ్ వస్తే కానీ దెబ్బ తగదు. మీసాల మీద ఏ నిలబెట్టేసినాడు వచ్చి అలాగే కూడా ఎత్తుంటాడు. అలాగే ఈసారి వచ్చినప్పుడు నేను కొడతా నిలగవరాను. అవి సౌండ్ తప్ప తగలో. కొరడాలంటే నాలాంటి కొరడాలు కాదు. కొరడా అనగానే ఇక్కడ మన పశువులు కొడుతున్న కొరడాలు కాదు, అవి ఆడపిల్ల జడలన్నట్టు అల్లుతారు. ఆ ఆడపిల్ల జడలు అంటే ఒకే కొన ఉంటుంది, ఇలాగా ఒక కర్ర. ఆ కర్రకి ఆడపిల్ల జడలు 5-6 జడలు అల్లినట్టు అల్లుతారు. ఆ జడల కొనని జంతువుల ఎముకలు సన్నగా చెక్కి ఇలా ఉక్కుంటుంది చూస్తారు, ఇలా ఆకారం ఇలా సన్నగా చెక్కి ఆ జడలకి ఒక్కొక్క దిక్కున అది ఉక్కులు పెట్టినట్టు పెడతారు. అది ఎప్పుడైతే ఆ కొరడాతో ఇలా కొట్టారో పట్టుకున్న వెంటనే ఆ శరీరాన్ని పట్టుకుంటుంది. వచ్చేటప్పుడు మొత్తం శర్మాన్ని బయటికి లాగేస్తుంది. అలాంటివి 40 దెబ్బలు కొడతారు. అలాంటి 40 దెబ్బలు కొట్టారు. అందుకే యెషయా గ్రంథం ప్రవచనం ఉంటుంది ఏమనంటే, ఇదిగో ఆయన వీపును నాగల దున్నినట్టు దున్నేశారు. ఒక బీడు భూమిని నాగలతో దున్నెత్తే ఎలా ఉంటుందో అలాగే ఆయన వీపును కూడా నాగలతో దున్నట్టు దున్నేరంటే ఇక శరీరంలో ఎక్కడ కూడా ఇక్కడ దెబ్బ లేదన్నాం లేదు, అంతగా నలిపేశారు. అందుకే ఆ యెషయా గ్రంథంలో కూడా ఉంటుంది చూడండి, ఆయనకు స్వరూపమైనను సొగసైన లేదంటే అంత రక్తపు ముద్ద అయిపోయాడు. ఆయన చూసి ఆకర్షింపడానికి బాలేదంట, రక్తమైపోయాడు, గాయముల పాలైపోయాడు, దెబ్బల పాలైపోయాడు. నడినెత్తి మొదలుకొని అరికాల వరకు మన పాపాలతో నిండిపోయామన్నది ఎంత వాస్తవమో, ప్రతి నడినెత్తి నుంచి అరికాల వరకు తగిలిన ప్రతి పాపపు గాయానికి ఆయన బదులు ఆయన దెబ్బలు భరించాడు. ఎప్పుడైతే భరించారో ఆ పైనుంచి కింద వరకు రక్తపు మడుగులో కారిపోయే రక్తమంతా పోయి, అలాంటి టైంలో గోనె వస్త్రం కప్పేశారు. గోనె వస్త్రం అంటే మనం వడ్ల బస్తాలు పడతారు, అది కాదు. గోనె అంటే మేక ఎంట్రుకలు ఉంటాయిగా, మేక ఎంట్రుకలు, ఆ ఎంట్రుకలతో చేస్తారు. కావాలని ఆ ఎంట్రుకలతో చేస్తారు గోనె బట్ట. మనం గోనె సంచులు వేసుకుంటాం గొడవ లేకుండా. గోనె సంచులు కాదు, గోనె బట్ట అంటే వాళ్ళ మేక ఎంట్రుకలతో చేస్తారు దాన్ని. ఆ ఎంట్రుకలు ఏం చేస్తే ఇప్పుడు గాయాల మీద ఎంట్రుక అటు ఇటు రాస్తుంది అనుకోండి, ఎలా ఉంటుందండి? అంటే పనిష్మెంట్కి తయారు చేసే డ్రెస్ అది, మేక ఎంట్రుకలతో తయారు చేస్తారు. అలాంటి డ్రెస్ ఆయనకు గోనె వస్త్రం వేసి, అంటే గాయాల మీద ఆ వస్త్రం వేసి, మామూలు వస్త్రం అలాగేలాగా రాపిడికి గురైతేనే ప్రాణం పోయినట్టు ఉంటుంది. అలాంటిది 100 కేజీలు పచ్చిమ్రాను ఆ గోనె బట్ట పైన ఎత్తారు. నీకు అర్థమవుతుందా? కిందంతా గాయాలు, రక్తం కారుతుంది, పైనంతా గోనె వస్త్రం వేశారు. ఆ పైన పచ్చిమ్రాను 100 కేజీలు బరువేసి 5 కిలోమీటర్లు నడిపించారు.
ఓపిక అంతా అని మళ్ళీ చెప్తున్నాను, దారి వెంబడే దారలై పారుతుంది. కొరడాలతో కొట్టారు, ఆహారం లేకుండా చేశారు, నిద్ర లేకుండా చేశారు, రక్తం ఏర్లై కారుతుంది. అలాంటి టైంలో దాహం ఎక్కువ వేస్తుంది. ఎప్పుడన్నా మనం కింద పడిపోయి బ్లడ్ పోయింది అనుకోండి, దాహం వేస్తారు చూడండి. కొంతమంది తెలివైన వాళ్ళు అయితే ఆ టైంలో నీళ్ళు ఇవ్వద్దు అంటారు, ఇవ్వకూడదు. బ్లడ్ పోతున్నప్పుడు నీళ్ళు అయితే చచ్చిపోతారు, నిజంగానే చెప్తున్నాను. ఇవ్వకూడదు. డాక్టర్ సజెషన్తో ఇవ్వాలా వద్దా అని ఇవ్వాలి. మనం ఏం చేస్తాం, నీళ్ళు అట్టించండి, నీళ్ళు అట్టించండి, నీళ్ళు అట్టించండి, నీళ్ళు ఇచ్చి చంపేస్తావాడిని. నీళ్ళు ఇవ్వకు, నీళ్ళు అడగకూడదు. యేసుప్రభువు వారు కూడా ప్రాణం పోయే ముందు ఏమడిగాడండి? బ్లడ్ పోయినప్పుడు దాహం ఎక్కువ. ఇవ్వకూడదు. కంగారు పడి మనం పెద్ద డాక్టర్లాగా ఏదైనా జరిగితే ప్రతి సొంత వైద్యాలు చేసేస్తాం, అలా చేయకూడదు. సజెషన్ తీసుకోవాలి. ఎవరు అన్నారట, పిల్ల సరిగా మోసనికి వెళ్తా లేదంటే సొబ్బు నీళ్ళు పట్టించకపోయావా అన్న. సొబ్బు నీళ్ళు పట్టిస్తావా? నేను అనుకున్నాను మెంటల్ దాని అనుకున్నాను నిజంగా. నేను సొబ్బు నీళ్ళు పట్టిస్తావా? నీకు పట్టించాలి డొక్కి నీళ్ళు కలిపేసి. ఈ సొంత వైద్యాలు చేయాలి, చచ్చిపోతారు పిల్లలకి. ఇప్పుడు ఆ యాసిడ్ లిక్విడ్స్ అవి పట్టిస్తే ఏమవుతారండి? యేసుప్రభువు వారికి రక్తం దారలై పారుతుంది, కానీ ఎంతగా ఆయన నలిపేస్తున్నా గుర్తుపట్టండి, అంత పెద్ద కేక ఎలా ఇవ్వగలిగాడండి? మీకు 3 రోజులు ఉపవాస కూడుకుల్లో ఉంటే మీరు ఎలా మాట్లాడతారండి? అంటారు, అనరు. మరి అలా మాట్లాడతారు, ఉపవాసంలో ఉన్నావురా. 3 రోజులు లింగుమని ఉపవాసం ఉంటేనే నువ్వు ఎంత నీ వాయిస్ వెనక్కపోతే, నువ్వే మాట్లాడకపోతే 3 రోజులు ఉపవాసం, మళ్ళీ నిద్ర టైం పడుకున్నావు. ఉపవాసం ఉంటేనే ఇలా అయిపోతే, నిద్ర లేకుండా ఉపవాసం ఉండి, పైగా చెప్తాను, నిద్ర లేకుండా ఉపవాసం ఉండి ఒళ్ళంతా గాయాలైపోయి రక్తమంతా పోతే అంత పెద్ద కేక వస్తుందా? హ్యూమన్ బాడీకి మెడికల్ టెంపర్లో మీరు కొలవండి, అంత పెద్ద కేక ఒక సామాన్యుడు వేయడం అనేది అసాధ్యము. మెడికల్ తేల్సింది. ఒక సామాన్యుడు అంత పెద్ద కేక వేయలేడు. అంటే ఇంత శ్రమకు గురైన వాడు అంత పెద్ద కేక ఎలా వేయగలుగుతున్నాడు? వేయలేడు. అంటే మరణము కూడా ఎంతగా ఆయన నలిపేస్తున్నా, ఈ మనుషులు ఆయన సిలువ వేయడానికి ఎంత నలిపేస్తున్నా, మ్రేకులేసి కొట్టేసిన, గాయాలు పాలు చేసేసిన, ఆ మండుటెల్లో వేలాడదీసిన మరణం ఆయన దగ్గరికి రాలేకపోతుందంట. కేక వేసి, అంటే అంత కేక వెయ్యాలి అంటే ఆ ఓపిక ఆయనకి ఎలా వచ్చిందంటే, ఆయన సత్తువ ఎంత నలిపినా తగ్గలేదట. సిలువ గాయాలకి కేకే చచ్చిపోయాడని కాదు దాని అర్థం. ఆయన ప్రాణాన్ని వదలడానికి ఆయన డిసైడ్ అవుతున్నాడు, అది అర్థం. అందుకే ఒక ఇంగ్లీష్ రైటర్ ఏమన్నా తెలుసా? హీ వాజ్ స్టిల్ మాస్టర్ ఆఫ్ హిమ్సెల్ఫ్ అన్నాడు. ఎవ్వడు ఆయన సిలువేయలేదు, ఎవ్వడు ఆయన ఏమీ చేయలేడు. మరణము గాని, మేకులు గాని, శ్రమ గాని, ఆకలి గాని, నిద్రలేము గాని ఏది ఆయనను ప్రాణం తీయడానికి సరిపోలేదు. ఆయన ఏమీ చేయలేకపోయాయి. ఆయన డిసైడ్ అయ్యాడు ప్రాణం ఇవ్వాలి. ఆయన ఒప్పుకున్నాడు, కేకలు వేస్తున్నాడు. అంటే ప్రాణాన్ని ఇచ్చేయాలి. ఎందుకంటే పాప పరిహారార్థపు బలిగా నా తండ్రికి నా ప్రాణాన్ని ఇవ్వాలని ఆయన అనుకున్నాడు గనక మరణానికి వెల్కమ్ చెబితే వచ్చింది తప్ప ఆయన పర్మిషన్ లేకుండా మరణము చెప్పండి రాదు. నువ్వు ఈ సిలువ కాదు, 3 మేకులు కాదు, 30 మేకులై ఆ దేహానికి మరణము రాదు. ఆయన అనుమతి లేనిదే, మళ్ళీ చెప్తా, ఆయన అనుమతి లేనిదే ఏమి ఆయనకి జరగదు. 3 మేకలే కాదు, నువ్వు 300 మేకలేసినా, 3 మేకలే కాదు, నువ్వు 3000 మేకలేసినా ఆయన మీదకి మరణము రాదు. మరణం సంకోచించింది, మరణం ఆలోచించింది. నీ మీదకి నా మీదకి చెప్పా చేయకుండా చుట్టం చూపులా వచ్చేసి ఈ మరణం ఆయన కోరినా, బాగా వినండి, అది ఆలస్యం చేసి రానా వద్దా అని ఆలోచించింది. అందుకే బైబిల్ చెప్తుంది మరలా కేకవేసి. అందుకే యోహాను సువార్త మళ్ళీ ఏమని రాస్తున్నాడు చూడండి, 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం 17-18 వచనాలు. యోహాను సువార్త 10వ అధ్యాయం 17-18 వచనాలు. నా ప్రాణము పెట్టుచున్నాను, నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు,
ఏంటంటే ఆ మాటలకు అర్థం ఏంటండి? ఎవ్వడును నా ప్రాణము తీయలేడు, నా అంతట నేనే నా ప్రాణం పెట్టుచున్నాను. నెక్స్ట్, దానిని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు. అంటే నేను పర్మిషన్ ఇస్తే గాని నా దగ్గరికి రాలేనిది మరణం. మరణానికున్న బలం పాపం, పాపానికున్న బలం మరణం. ఈ రెండిటికి బలమైన ఆయుధం సాతాను. వాడికి కూడా నా మీద అధికారము లేదు. మనుషులకు కానీ శత్రువులకు కానీ ఇదిగో కనబడని ఏ శక్తికి నా చావు మీద అధికారం లేదు. నా అంతటి నేనే పెట్టుచున్నాను, నా అంతటి నేనే తిరిగి తీసుకుంటాను. అందుకే ఆయన చెప్తున్నాడు చూడండి, నా అంతటి నేనే. మేకలేదేస్తే చనిపోలేదు ఆయన కొరడాలతో కొడితే ఆ చలి జ్వరానికి చనిపోలేదు ఆయన. నీళ్ళ లేక చనిపోలేదు, శ్రమలు తట్టుకోలేక చనిపోలేదు. ఆయన అనుకున్నాడు గనక చనిపోయాడు. టైం అనుకున్నాడు గనక చనిపోయాడు. పేజ్ 3 19వ అధ్యాయం యోహాను సువార్త, 19వ అధ్యాయం యోహాను సువార్త 3వ ఆధారం చూద్దాం. 19వ అధ్యాయం యోహాను సువార్త, 19వ అధ్యాయం యోహాను సువార్త 28వ వచనం చూడండి. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసుక్రీస్తు వారు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానెను. నేను క్వశ్చన్ అడుగుతున్నాను, చెప్పండి. 5 కిలోమీటర్లు నడిచినప్పుడు నాకు దాహం వేస్తుందని అన్నాడా? కొరడాలతో కొట్టారు, అప్పుడు దాహం వేస్తుందని అన్నాడా? గెత్సేమనే వనములు అంత రక్తం పోయింది, నాకు దాహం వేస్తుందని అన్నాడా? పిలాతు ముందు నిలబెట్టినప్పుడు అన్నాడా? ఏరోదు దగ్గరికి తిప్పినప్పుడు అన్నాడా? ప్రధాన యాజకులు నలిపేసినప్పుడు అన్నాడా? 100 కేజీల పచ్చిమిరాను రోడ్డు మీద మోసినప్పుడు అన్నాడా? ఎక్కడా నాకు దాహం వేస్తుందని ఎక్కడా అనలేదు. ఆయన ఎక్కడ అనాలో అక్కడే అనాలని డిసైడ్ అయ్యి అప్పటి వరకు అనలేదు. ఈ వచనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి కూడా అర్థమవుతుందండి, అంత ఇన్వాల్వ్ అయిపోయాడు. ఏమన్నాడు తెలుసా? దాహం వేస్తుంది. ఎందుకు దాహం వేస్తుందంటే లేఖనము నెరవేరినట్టు. ఏంటట లేఖనం అంటే? నీకు పిలాతు ముందు కానీ ఏరోదు ముందు కానీ 5 కిలోమీటర్లు నడుస్తున్నప్పుడు కానీ నీకు దాహము వేసినా మీరు ఎందుకు కడగలేదంటే ఒకే ఒక్క మాట, ఒకవేళ వేసినా వేయకపోయినా ఒక దిక్కున మాత్రమే దాహం వేస్తుందని అనాలని లేఖనం చెప్పింది గనక ఇప్పుడు దాహం వేస్తుందన్న. నేను ఒక మాట అడుగుతాను, చెప్పండి. ఇన్ని ఒత్తుళ్ళు మన చుట్టూ ఉన్నప్పుడు జ్ఞాపక శక్తి ఏమవుద్దండి? టకాలమని రోడ్డు మీద ఉన్నప్పుడు రోడ్డు టకాలమని ఇక్కడ తగిలేసింది అనుకోండి, ఏమవుద్దండి? కొంచెం ఏమి ఏం అర్థమవుతుంది నీకు? అటు సరిగ్గా టైంకి వెళ్ళి తాళాలు ఎక్కడ ఎట్టువని అడగండి. ఇలా పైనుంచి కింద చూస్తాను నేను, తాళాలు ఎటు రాదలు అంటాడు. అడుగుతున్నాను, బాగా గాయాలు తగిలేసినప్పుడు, నీరసం వచ్చేసినప్పుడు ఏదన్నా అడగండి. కొంచెం ఓపిక రానియండి చెప్తాను అంట. నీరసించినప్పుడు మైండ్ కూడా డల్ అవుద్ది. మనకి ఎనర్జీ లెవెల్ మన ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోయినప్పుడు మైండ్ యాక్టివ్గా ఉండడం కూడా మానేస్తాం. కానీ యేసుక్రీస్తు వారు చూడండి, ఇంత రక్తం పోయి, ఇంత నిద్ర లేక, ఇంత భోజనం లేక, ఇంత నలిగిపోయి 5 సార్లు తీర్పులో నిలబడి అన్యాయానికి గురై అవమానం పట్టి ఆడెవడో వచ్చాడట, చెల్లును కొట్టేసి ముఖం మీద ఉమ్మేసేసి అన్నాడట, నువ్వు క్రీస్తు అయితే నువ్వు రక్షించుకో అన్నాడు. ముసుగేసేసి ఒకేసారి అందరూ దొమ్మిగా గొర్రెపిల్ల మీద పడిపోయినట్టు పడిపోయి గుద్దేసి ముసుగు తీసి నిన్నెవడ మొదటి గుద్దాడో చెప్పుకో అన్నారు. అవమానించేశారు. ఇన్ని అవమానాల మధ్య ఎవడైనా ఒక మాట అంటే నా మాట మనకు అలా తిరుగుతుందండి, ఇంకే ఆలోచనలు ఉండవు మనకి. అలాంటిది ఇంత బాధకు గురి చేసిన ఆయనట, గుర్తుపెట్టుకోండి, ఆయన మానసిక స్థితి ఏమాత్రం వీక్ అవ్వలేదట, వీక్ అవ్వనివ్వలేదట. ఆయన మనోబలాన్ని తగ్గనివ్వలేదు, ఆయన మానసిక స్థితి తగ్గలేదు, ఆయన జ్ఞాపక శక్తిలో టైంలో తేడా ఏమీ రాలేదు. ఎందుకంటే ఈ లేఖనము నెరవేరాలని ఆయన గుర్తుపెట్టుకున్నాడు. అంటే దాన్ని ఏమనాలండి? ఎంత జ్ఞాపక శక్తి అండి ఆయనకి.
అలాంటి పరిస్థితుల్లో లేఖన జ్ఞాపకం పెట్టుకున్నాడంటే ఆయన జ్ఞాపక శక్తి ఏంటి, ఆయన మానసిక పరిస్థితి ఏంటి, దీన్ని ఏమనాలి? ఈ మూడవ ఆధారాన్ని బట్టి చెప్పొచ్చు ఆయన ఎంత ప్రిపేర్డ్గా సిలువుకున్నాడో, ఆయన ఎంత సిద్ధపడిపోయి సిలువుకు ఎదురెళ్తున్నాడో అక్కడే చెప్పొచ్చు. నేను అడుగుతున్నాను, లేఖనము నెరవేరినట్లు నాకు ఇప్పుడు దప్పుకొనుచున్నానన్నాడు. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాను, ఆ లేఖనం ఎక్కడుందో ప్రభు అంటే అది అక్కడ ఉందని చెప్తాడు. నేను అడుగుతున్నాను, మనం 3 రోజులు చక్కగా పడుకున్నాం, పడుకోలేదండి? లక్ష్మీ నుంచి ఏమైనా నిద్రలేదు మీకు? పడుకున్నారుగా. గురువారం పడుకున్నారు, శుక్రవారం పడుకున్నారు, శనివారం పడుకున్నారు. ఇదిగో ఈరోజు ఒకవేళ ఆదివారం అనుకోండి, ఈ రోజు వరకు చక్కగా పడుకున్నాం లేదు? లేదు ఈ 3 రోజులు ఇంకా ముందు రోజులు ఏవైతున్నాయి, ఈ 3 రోజులు పడుకున్నాం, చక్కగా తిన్నాం, ఒక ముద్ద ఎక్కువే తిన్నాం. రేపు నుంచి రైస్ దొరకదు అన్నట్టు తిన్నాం, తినలేదు, చక్కగా తిన్నాం. అవసరమైతే కక్క ముక్క డక్క చెప్పండి, గట్టు కొట్టాం, అన్నీ కొట్టాం అని అడుగుతున్నాను. ఇంత బాగా సుఖపడి ఉన్నాం, మైండ్ బాగుంది, కళ్ళు బాగున్నాయి, ఆలోచనలు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. ఇప్పుడు అడుగుతున్నాను, లేఖనము దప్పుకొనుచున్నట్లు అన్నాడు కదా, ఆ లేఖనం ఎక్కడుందండి? జ్ఞాపకం ఉంది మనకి? సుఖంగా ఉన్న మనకి ఆ లేఖనం ఎక్కడుందో జ్ఞాపకం లేదు. సిలువ మీద ఆకాశానికి భూమికి మధ్య ప్రాణాల కళ్ళల్లో ఉన్న పరిస్థితుల్లో ఆయనకి లేఖనం జ్ఞాపకం ఉందట. దీన్ని ఏమనాలి చెప్పండి? ఆయన మానసిక స్థితి అద్భుతం. 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళిన మనకి ఆ లేఖనం ఎక్కడుందో తెలియదు. ఎక్కడో కీర్తన 69వ కీర్తనలో ఉన్న ఆ లేఖనం ఈయనకి సిలువ మీద జ్ఞాపకం. ఆశ్చర్యకరమైన మాట్లాడి చెప్పిన, మనకు 66 పుస్తకాలకి ఇలా ఒక చేతుల్లో ఒక బైబిల్లో ఉందండి. ఆ రోజుల్లో 66 పుస్తకాలు ఒక దిక్కులు లేవు. ఆ రోజు కీర్తనలన్నీ ఒక దిక్కులు లేవు. 69వ కీర్తన దానికి పేరు లేదు, దానికి వచనాలంత కూర్పు లేదు. అవి గ్రంథపు చుట్టల్లో ఉంటాయి. అంటే ఒక కీర్తనే పెద్ద చుట్టు ఉంటుంది, ఒక యెషయా గ్రంథమే కొన్ని చుట్టలు, అంటే పెద్ద పెద్ద గ్రంథపు చుట్టలు, చర్మపు కాగితాలు, జంతు చర్మాల మీద రాసేవారు. అలాంటిది ఎక్కడో అన్ని ప్రతుల్లో ఆ మూల నా గూర్చి మాట రాయబడింది, అది నేను నెరవేరుస్తున్నాను అన్నాడంటే దీన్ని ఏమనాలి చెప్పు? ఆయన సిలువుకు సిద్ధపడే వచ్చాడు. మేకులేడు వలన చనిపోయాడు కాదు, చనిపోవాలనుకున్నాడు గనక చెప్పండి చనిపోయాడు. సిలువు మీద ఆయన్ని అవమానించారని చనిపోలేదు, చనిపోవాలనుకున్నాడు గనక చనిపోయాడు. అందుకే ఒక ఇంగ్లీష్ రచయిత ఏమన్నా చెప్పినా, నోబడి కిల్డ్ హిమ్, అతన్ని ఎవడు ఏమీ చంపలేడు, ఏమీ చేయలేడు, ఎవ్వడేమీ చేయలేడు. అందుకే ఆయన్ని మేకులు చంపలేదు, శత్రువులు చంపలేదు, ఆయన ప్రాణాన్ని ఆయనే పెట్టాడు. ఎవడు అన్నాడు యేసు ప్రభు వారిని జుట్టు పట్టుకుని ఆయన బట్ట పట్టుకుని తీసుకెళ్ళి బలవంతంగా సిలివేసిన? ఎవడన్నాడు అలాగని? బైబిల్ ఎక్కడల్లా. ఆయన జుట్టు పట్టుకున్నారు, బలవంతంగా ఈడ్చుకెళ్ళి సిలివేసిన లేదు, ఆయన ఎంట వెళ్ళాడు. నడండి నన్ను సిలువ వేయండి అని ఆయన వెళ్ళాడు, తనను తాను అప్పగించుకున్నాడు. అందుకే 1 యోహాను పత్రికలో ఏమంటున్నాడు చూడండి, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటున్నాడు చూడండి, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనక దీని వలన ప్రేమ ఎట్టుదని తెలుసుకొచ్చును. అక్కడ మొదటి 10 చూడండి, ఆయన మన నిమిత్తము ప్రాణం పెట్టారా, ప్రాణం తీశారా చెప్పు? ప్రాణం పెట్టాడు, ప్రిపేర్. అంటే ఆయన మానసికంగా సిద్ధపడిపోయే ప్రాణాన్ని పెట్టాడు. ప్రాణాన్ని తీశారని కాదు. ఈ మధ్య సుమన్ టీవీలో కూర్చుని వీళ్ళందరూ మరి ఎక్కడ దొరుకుతున్నారు వీళ్ళందరూ, ఈ సుమన్ టీవీలో కూర్చుని యేసు ప్రభుని బలవంతంగా మేకులే చంపేశారండి, అమాయకుడు చనిపోతే పూజలు ఎక్కువైపోయాయంటే బలవంతంగా చంపలేదు. గుర్తుపెట్టుకోండి, తనను తానే అప్పగించుకున్నాడు, తనను తానే బలిగా సిద్ధపరచుకున్నాడు. ఆయనకు తెలుసు, ఆయన చనిపోకముందే పలుమార్లు చెప్పారు, నన్ను సిలువేసి చంపుతారు, దానికి నేను అనుమతిస్తున్నాను అన్నాడు. నేను ప్రిపేర్ అయిపోయాను. ఇదిగో యెరూషలేముకి నా సిలువకి ముందే ముంగుర్తుగా, ముహూర్తంగా 1 వారం రోజులు ముందే వచ్చి ఇక్కడ ఉన్నాను అన్నాడు.
ప్రిపేర్ అయిపోయాడు. నేను అడుగుతున్నాను, రేపు ఈ ఊర్లో నేను చంపేస్తారంటే ఎల్లుండి, రేపు ఈ ఊర్లో నేను చంపేస్తారంటే 2 రోజుల ముందు వచ్చి ఆ వారం ఉంటావు నువ్వు? ఉంటావా చెప్పు. నేను చంపాకరద్దు, పోలీసులు నీ వాహనం తిరుగుతున్నారు, తుపాకి తప్ప కనబడవు. నువ్వు కనబడతావా? ఒరే నువ్వు తిరుగుతున్నట్టు మొబైల్ ఏదో చెత్త ఓపెన్ చేయమంటగా, ఓపెన్ చేయకుండా నేను చెప్తున్నాను, వస్తారు కదా, ఖచ్చితంగా వస్తారు. నీకు ఉంది కదా టచ్, ఎవడ చూడలేదు, నీ అన్ని ఇండియా గవర్నమెంట్ చూస్తుంది. నేను చెప్తున్నా, మా గూగుల్ ఎవడ చూస్తారు, నీ గూగుల్ యాక్టివిటీ అందరూ చూస్తారు. నువ్వు ఎవరు చూడలేదు అనుకో, నేను పర్సనల్ సైట్స్కి వెళ్తున్నాను, నువ్వు ఏ సైడ్కి వెళ్ళినా చూస్తారు. ఈ మధ్య చెత్త అంతా ఓపెన్ చేసే నిఘాను పట్టుకుంటారు. ఆ ఏరియాలో జరగకూడదు ఏం జరిగితే ఈ సైట్లు ఎక్కువ ఎవడో ఓపెన్ చేస్తున్నాడో చూస్తారు. పలానా ఈదులో 3 ఈదులో ఆ పిల్లిగడ్డ వేసుకున్నాడు ఎక్కువ ఓపెన్ చేసాడని తెలిసిందో, నేను చెప్తున్నాను, ఎత్తికి వెళ్ళిపోతారు. ఈ అలవాట్లు వీడికి ఉన్నాయని నేను మాట్లాడుతున్నాను. నువ్వు ఏదో చూస్తున్నావంటే పోలీసులు వస్తున్నారంటే నువ్వు కనబడవు. నువ్వు అలాంటిది ఆయన్ని వారంలో చంపేస్తున్నారంటే వారం ముందే వచ్చేసాడట. నేను రెడీ అయిపోతున్నాను. ఇది 3. 4వది చూడండి, 4వ ఆధారం అదే యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసుక్రీస్తు వారు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి ఆ దినము సిద్ధపరచు దినము, మరుసటి విశ్రాంతి దినం. ఏంటంటే తల వంచి అను. మరో మాట చెప్పనా, అంటే ఎప్పటి వరకు ఆ వచనం వరకు ఆయన తల దించలేదని అర్థం. తల వంచి అన్నాడంటే ఇప్పటి వరకు తల వంచలేదు. కొరడా దెబ్బలకు ఆయన తల వంచలేదు, బ్రేకులు వేసినప్పుడు ఆయన తల వంచలేదు, ఆయన ఘోరంగా అవమానిస్తున్నప్పుడు తల వంచలేదు, ఆయనకి ఎండ నడినెత్తి మీద ఒకేసారి ఆయన యొక్క సారమును పీల్చేది బగబగా మండుతున్న తల వంచలేదు. ఆయన ఎంత శ్రమ గురైనా తల వంచలేదు. ఎన్ని గంటలు వంచలేదంటే సుమారు 6 గంటలు ఆయన తల వంచలేదు. 6 గంటలు మీరు ఇంటికి వెళ్ళక లెక్కెట్టండి. 9 గంటలకు సిలివేశారు ముందుగా. 6 గంటలు ఆయన తల వంచలేదు. నేను మళ్ళీ అడుగుతున్నాను, తల వంచితే ఏమవుద్దంటే ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. సిలువ మీద చాలా ఘోరంగా ఉంటుంది పరిస్థితి. ఇలా సిలివేస్తారా, ఇలా సిలివేసినప్పుడు ఇక్కడ వేస్తారు, ఇక్కడ సరిగ్గా వీటికి వేస్తారు, వీటికి వేస్తే వదిలేస్తాయి. ఇక్కడ గ్రిప్ వేస్తారు, ఇక్కడ గ్రిప్ వేస్తారు, 2 వేసి కొడతారు. ఈ కొట్టినప్పుడు ఇలా వీసేపు మీరు ఎప్పుడన్నా మీరు చూడండి, ముందుకు ఇలా కూర్చున్నప్పుడు పొట్టకి కొంచెం గాలి పీల్చుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. అది నిలబడినప్పుడు కొంచెం బుడగలో బాగా లోపల సాగుతాయి కాబట్టి గాలి తీసుకోవడానికి బాగుంటుంది. అది ఇలా కూర్చున్నా కొంచెం నీకు ఇంకా పొట్టకి అయిపోయింది అనుకో, ఇలా కూర్చుంటే ఊపిరి అంటుంటాం. అందుకే పైకి నిలబడినప్పుడు కొంచెం గాలి బాగా వస్తుంది. సిలువ మీదట ఈ 2 కాళ్ళు ఒకే దాని మీద, ఒక కాలు మీద ఒక కాలు పెట్టి మేకేస్తారు. ఇంత వాసం మేకలాడి పెద్ద మేకు. మనిషి ఎక్కువ టైం నిలబడలేడు. అలా ఆవిడ ఏం చేస్తారంటే ఇలా ముందుకు వస్తారు. ఇలా ముందుకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే బ్రీతింగ్ అవుతుంది, అందదు. మళ్ళీ వెనక్కి వెళతారు, మళ్ళీ ముందుకు వస్తారు. ఇలా ఊగిసలాట ఆడతారంటే సావు కోసం. ఇలా ఆడతారు, ముందు కొండలేక వెనక్కి కొండలేక, తలొంచి మళ్ళీ పైకొంచి. ఎలా పైకొంచితే కింద మేకు ఇంకా లోపలికి జరిగిపోతుంది. ఎంత బాధకైనా గురి చేస్తారు, కానీ ఎంత బాధపడుతున్నా ఆయన తల వంచలేదు. ఎన్సీసీ చేసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఎవరైనా? ఎన్సీసీ అంటే తెలుసా? కరోనా బ్యాచా? చెప్పండి. తెలుసు కదా ఎన్సీసీ అంటే. ఎన్సీసీ మనకు మధ్యాహ్నం 12 గంటలకు వెళ్తారు, 2 పూరీలు, అప్పుడు వరకు అడిగించేస్తారు. ఈసారి ఎవరైనా పోలీసులు తెలుసుంటే వాళ్ళని అడగని చెప్తారు. ఈ ఎన్సీసీ కానీ పోలీస్ పీరియడ్లో కానీ కొన్ని సంవత్సరాలు ట్రైనింగ్ ఇస్తారండి. మార్చ్ డ్రిల్ అని ఉంటుంది. మార్చ్ డ్రిల్ అంటే ఇంకా లాస్ట్కి ఒక డ్రిల్ ఉంటుంది అన్నమాట, సర్టిఫికెట్ ఇవ్వడానికి. అప్పటి వరకు ఈ నెలలు ట్రైనింగ్ ఇస్తారు. ఈ ట్రైనింగ్ అంతా ఎందుకండి ఇన్ని నెలలు ట్రైనింగ్ ఇస్తారంటే, ఆ లాస్ట్ డ్రిల్ జరుగుతుందిగా, ఆ డ్రిల్ దగ్గర టయానికి ఆడ అలా చెయ్యాలి, పడిపోకుండా ఉండాలంటే ఇప్పటి నుంచి ఈ సంవత్సరాలంతా ఫిట్నెస్ పెంచుతారు. 9 నెలలు ట్రైనింగ్ ఇస్తారండి పోలీస్ ట్రైనింగ్.
9 నెలలు పోలీస్ ట్రైనింగ్ ఇస్తే, ఆ పోలీస్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఆ 9వ నెలలో చివరిన ఈ డ్రిల్ పెడతారు. ఈ డ్రిల్ పెట్టినప్పుడు బేస్ లైన్ అని నిలబెడతారు. బేస్ లైన్ అంటారు. లైన్గా ఒక ముగ్గేసి అందు మీద అందరు నిలబెడతారు. ఇలా నిలబడాలన్నమాట. తల అటు తిప్పకూడదు, ఇటు తిప్పకూడదు. అప్పుడు మొహంలోకి వచ్చి కూడా చూస్తారు. ఈ సారు అలా చెక్ చేస్తాడు. వచ్చి ఇటు గడ్డం గీసుకున్నాడా, సరిగా క్యాప్ తినంగా పెట్టుకున్నాడా చెక్ చేస్తాడు. సరిగ్గా గడ్డం గీసుకోలేదు. ఇటుకు పెట్టి ఉంటుంది కదండి, నిజంగానే ఇటుకు పెట్టి ఉంటుందా? ఆ ఇటుకు పెట్టి తెచ్చి ఇటు గడ్డం గీకపోతే అది ఇచ్చుకుని ఇలాగ నెత్తుంటారు. ఎర్రగా అయిపోద్ది అనమాట. ఇటు మళ్ళీ ఇంకా గడ్డం గీకండి డ్యూటీ ఎక్కకూడదు అనమాట. అది ఇట్టి ఇలా రెక్కేస్తారు. ఇలా రెక్కేసి గీరెత్తాడు. టబ్బాల మీద దూడమే కొడతారు. ఆడ అలా కూడా వేసినా అలాగ ఉండాలి, అడా కూడా వేసినా అలాగ ఉండాలంతే. అలా ముందుకే చూడాలి. గడ్డం చూస్తారు, అన్నీ చూస్తారు. కదిలాడా ఆ డ్రిల్లో ఫెయిల్యూర్ అయ్యాడంటే ఆ రోజు ఇంకా ఆడికి సర్టిఫికెట్ ఇవ్వరండి. మళ్ళీ ట్రైనింగ్ పొడిగించేస్తారు. ఆ పొజిషన్ అలా కదలకుండా సుమారు 1 గంట 2 గంటలు నిలబెడతారండి. 9 నెలలు ట్రైనింగ్ ఇచ్చి. ఈ ఎండ తీవ్రతకండి టపటపా కనీసం ఒక 10-15 మంది పడిపోతారు. 9 నెలలు ట్రైనింగ్ చేస్తున్నారు. 9 నెలలు ట్రైనింగ్ చేసిన వాళ్ళు ఎన్సీసీ అయినా ఈ డిపార్ట్మెంట్ ఈ బేస్ లైన్ మీద చాలామంది పడిపోతారు. ఏంటి ఇలా నిలబడ్డానికి, ఇలా ఏమి చేయకుండా వాళ్ళు నిలబెడితే పడిపోతారు. మీరు ఎప్పుడైనా చూడండి, మీరు కదలకండి ఒక అరగంట వాళ్ళు నిలబడండి. 7 డ్రిల్ ప్రాక్టీస్ లేదు, అరగంట చాలు మీకు. వాళ్ళు నిలబడండి, ఏం కదలక వాళ్ళు నిలబడండి. కళ్ళు తిరిగి అడగకపోతే ఒట్టు ఖచ్చితంగా పడిపోతారు. ఆ బీపీ లెవెల్స్ తేడా వస్తాయి. ముందుకు పడిపోతాం, వెనక్కి పడిపోతాం, లేకపోతే అలా కుప్పకూలిపోతాం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఇన్ని ఓపికలు ఉన్నవారే తల స్ట్రైట్గా పెట్టి 1 గంట మనం ఉండలేకపోతే, ఇంత శ్రమకు గురైన వాడు 6 గంటలు తల దించలేదట. 6 గంటలు తల దించకుండా అలా ఎలా ఉండగలిగాడు? అందుకే అన్నాడు మాస్టర్ ఆఫ్ హిమ్సెల్ఫ్ అన్నాడు. తనను తాను నియంత్రించగలడు. తన దేహాన్ని తన గ్రిప్పులో పెట్టగలడు. తన దేహం మీద తనకు పొట్టు ఉంది. అందుకే ఆ సావు కానీ ఆ గోడ కానీ ఆయన ఏమి చేయలేకపోయి తల వంచి, అంటే ఈ 4వ ఆధారం నీకు నాకు ఏం చెప్తుందో తెలుసా? ఆయన తల వంచి, ఏలాడిపోయిన తలని ఇంకా వంచడం లేదు అక్కడ. తల వంచి ఆ పదం ఎలా ఉందో తెలుసా? తన తండ్రికి తల వంచి. అంటే ఎలా ఉందో తెలుస్తుంది? తండ్రి సింహాసనం మీద కూర్చున్నాడు, కుమారుడైన దేవుడు ఇక్కడ ఉన్నాడు శిలువ మీద వేలాడుతూ. తండ్రి అయిన దేవుడు అక్కడ ఉంటే తల వంచి, అంటే సింహాసనం మీద ఉన్న దేవునికి చెప్పండి తల వంచి అంటే తనను గౌరవిస్తున్నాడు. తన తండ్రిని ఎలా గౌరవిస్తున్నాడు తెలుసా? తండ్రి, ఇదిగో నేను గౌరవిస్తూ నా ప్రాణాన్ని నీకు ఇచ్చేస్తున్నా. నేను గౌరవిస్తూ ప్రాణాన్ని ఇచ్చేస్తున్నాను అంటే గౌరవానికి వ్యక్తీకరించడానికి తలదించాడు. ఇదిగో నేను గౌరవిస్తూ నా గౌరవాన్ని నీకు ఎలా ఇస్తున్నాను తెలుసా? తలదించి ప్రాణం ఇచ్చేస్తున్నా. ఆయన తలదించి ప్రాణం అంటే తన తండ్రిని గౌరవిస్తూ ప్రాణం ఇచ్చాడు. అందుకే శతాధిపతి ఇవన్నీ చూసి అన్నాడట, ఇతను నిజముగా దేవుని కుమారుడు. చాలామంది మా సర్వీసులో చాలా ఖైదీలు మేము చూసాం, కానీ ఇలాంటి ఖైదీని మేము ఎక్కడ చూడలేదు. తన ప్రాణం ఇస్తున్నప్పుడు కూడా తన తండ్రి దేవునికి ఇంత గౌరవం ఇస్తూ ప్రాణాన్ని ఇస్తున్నాడంటే ఇతను నిజముగా దేవుని కుమారుడు. డిక్లేర్ చేస్తున్నారు చూడండి. అంటే ఆయన తల దించింది, ఆయన ప్రాణం పోతుంది గనక ఇంకా ఏమీ చేయలేక తల దించలేదు. ఆయన తల ఎందుకు దించాడు తెలుసా? తన తండ్రిని గౌరవించడానికి తలదించి ప్రాణం ఇచ్చేశాడు. 5వది అదే యోహాను లూకా సువార్త 23వ అధ్యాయం. లూకా సువార్త 23వ అధ్యాయం. అందరూ చూడండి. లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం నుంచి. అప్పుడు యేసు నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. నేను ఏంటట? తండ్రి, నీ చేతికి నా ఆత్మను. అది ఎలా ఉందండి? అది ఎలా ఉంది తెలుసా? ఏదో ఒక పూల కుచ్చు ఇచ్చినట్టు, లేదా ఒక బహుమానం ఇచ్చినట్టు తన తండ్రికి ఏమిస్తున్నాడట? తన ప్రాణాన్ని అప్పగించుకుంటున్నాడట. అప్పగించుకోవడం అంటే తన అధికారంతో తన ప్రాణాన్ని ఇస్తున్నాడు. స్టెఫెన్ చూడండి, నా ప్రాణాన్ని అప్పగించుకుంటున్నాను అనలేదు.
నా ప్రాణాన్ని చేర్చుకో అన్నాడు. అంటే చేర్చుకో అంటే నీ చిత్తానుసారంగా తీసుకొనే తప్ప నా అంతటి నేను ఇవ్వలేను, తీసుకొని అంటున్నాడే తప్ప. కానీ యేసుక్రీస్తు వారు నా ప్రాణాన్ని నేనే ఇస్తున్నా. 5వ ఆధారం అంటుంది, ఆయన ఏం చేస్తున్నాడు? తన తండ్రికి తల వంచి తన ప్రాణాన్ని తండ్రికి అప్పగిస్తున్నాడు. మీరు ఏ కోణంలో అయినా చూడండి, ఆయన ఎవ్వరూ చంపలేరు. మరణము కూడా ఆయన ఏమీ చేయలేదు. ఆయన చనిపోవాలనుకున్నాడు గనక చనిపోయాడు. ఆయన ప్రాణాన్ని తీసుకుని తన తండ్రికి ఇచ్చేయాలనుకున్నాడు గనక చనిపోయాడు తప్ప వీళ్ళ మేకిలేయడం వల్ల చనిపోలేదు. తాను చనిపోవాలా సిలువ మీద అనుకున్నాడు కనుక చనిపో. ఇంకా చెప్తున్నాడు, ఇదే యోహాను సువార్త 6వ ఆధారం చెప్తున్నాడు చూడండి. ఇదే యోహాను సువార్త 19వ అధ్యాయం 31 నుండి 33 వచనాలు చూడండి. ఆ దినము సిద్ధపరచు దినము, మరుసటి విశ్రాంతి దినము, మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతి దినమున సిలువ మీద ఉండకుండునట్లు వారి కాళ్ళు విరగొట్టించి ఒక మాట్లాడుతున్నాను చెప్పండి. అంటే కాళ్ళు ఎందుకు ఎరగొడుతున్నారు? చనిపోవాలని ఎరగొడుతున్నారు. ఎందుకు చనిపోరంటే, చనిపోరా సిలువేసిన వెంటనే? చనిపోరు. ప్రపంచంలో అత్యధిక క్రూరమైన శిక్షాస్మృతిలో సిలువ శిక్షాస్మృతి ఎంత క్రూరమైనది అన్నారంటే, ఒకేసారి చచ్చిపోరండి, అందుకే క్రూరమైంది. ఇప్పుడు ఏదైనా ఉరుతాడు ఉందనుకోండి, 1 నిమిషమో 2 నిమిషాల్లో విలవిల్ల కాలు కొట్టుకుని చచ్చిపోతాడు. పర్లేదు, 1 నిమిషం 2 నిమిషాలు చచ్చిపోతాడు. ఎంత బాధ ఉన్నా 1-2 నిమిషాల్లో చచ్చిపోతాడు. కానీ సిలువ ఉందనుకోండి, 2 నిమిషాలు కాదు, 2-3 రోజులు మనిషి చచ్చిపోడాడు. ఎందుకు చచ్చిపోడంటే ప్రాణం కొంచెం పోతుంటుంది. స్లోగా అంటే లోపల రక్తం ఎప్పుడైతే గుండెకి అందదో కొన్ని అవయవాలకు రక్తం వెళ్ళకపోయేసరికి కిడ్నీలు పోతాయి. కిడ్నీలు పోయిన తర్వాత లివర్ మీద పడతారు. ఇలా ఒక్కొక్కటి మెల్లమెల్లగా అంటే వీళ్ళు ఎంత క్రూరంగా చంపుతారంటే, ఒకేసారి చనిపోతే వీళ్ళకి చంపినట్టు ఉండదని 3 రోజులు ఏలాడదీస్తారంట. అలా 3 రోజులు ఏలాడదీస్తూ ప్రాణం అలా పోతుంటే, అందుకే ఆ ప్రాణం పోతున్నప్పుడు సిలువ మీద ఖైదీలంట పచ్చి బూతులు తిడతారంట. ఇప్పుడు అడుగుతున్నాను, ఎవడన్నా మన చేదొక్కేస్తే ఏం చేస్తామండి? గాడ్ బ్లెస్ యూ నాన్న, చూసుకోవాలి కదరా అంటావా? పొన్న పూతులకు చూసుకోవట్లేదు అన్నామండి. కాలు దొక్కేస్తేనే తిట్టమండి. చిన్న నొప్పి వస్తే ఎన్ని బూతులు తిడతామండి? ఇలా వెళ్తున్నావు టపాలు మన భుజం మీద గుద్ద తెలిపాడు అనుకోండి, ఏమంటాం? తిట్టం. నేను కారు తోలుతున్నప్పుడు ఎవరిని అడుగుతాను, నాకే టెంపర్ వచ్చేస్తుంటుంది. నేను అడుగుతున్నాను, ఇవన్నీ అడుగుతున్నాను. మనకి అడ్డొస్తేనే కోపం వచ్చేస్తుంది, తొక్కితే కోపం, గుద్దుతే కోపం. అలాంటిది మేకలేసి 3 రోజులు ఏలాడదీస్తే ఆ ఖైదీలు పచ్చి బూతులు తిడతారట. ఇంకెలా చనిపోతున్నామని వాళ్ళ తల్లుల్ని, వాళ్ళ కొడుకుల్ని, వాళ్ళ సంసారాలని, వాళ్ళ అధికారాలని ఇంకా ఎంత బూతులని నోటితో చెప్పడం అంత బూతులు తిడతారు. అంతలా అంటే ఒకే రోజు చనిపోవడం, 3 రోజులు ప్రాణం మెల్లగా పోతూ చనిపోతారు. అందుకే వీళ్ళకి శుక్రవారం సిలివేశారు, శనివారం వచ్చేస్తుంది. ఈ వచ్చేసే లోపు వెంటనే చనిపోరుగా ఒక రోజుకే. ఈ శనివారం విశ్రాంతి దినాన్న శవాలు వేలాడుతూ ఉండకూడదు, బాడీలు వేలాడుతూ ఉండకూడదు. అది ధర్మశాస్త్రం ప్రకారం ఉండకూడదు. అందుకే ఏం చేశారంటే, వీళ్ళు వేలాడుతూ ఉంటే ఇంకా శవాలు ఉంటే దేశమంతా ధర్మశాస్త్రం ప్రకారం అపవిత్రం అవుతుంది కనుక మనుషుల్ని చంపేయడానికి ఆ సుత్తులు తీసి ఎక్కడ కొట్టారట? మోకాల మీద కొట్టారు. మోకాల మీద ఎందుకు కొడతారు? వీళ్ళకు ఊపిరి అందదుగా, ఎక్కువ టైం ఇలా ఉండలేరు. ఇలా ఉండలేనప్పుడు ఇలా ముందుకు వంగుతారు. ఇలా ముందుకు వంగినప్పుడు మళ్ళీ ఊపిరి అందం, మళ్ళీ పైకి లెగిస్తారు. ఇలా ముందుకి వెనక్కి ఊగాలంటే మోకాలు ఇలా ముడుస్తూ ఉండాలిగా. ఇలా ముడుస్తూ ఉండాలి అంటే ఇలా ముడుస్తూ ఉండకుండా ఇలా మోకాల మీద కొడేస్తే ఊపిరి అందక చచ్చిపోతారు. అందుకే మోకాల మీద సుత్తిరిసి కొడతారు. యేసుప్రభు వారిని కూడా మోకాల మీద కొడదామని డిసైడ్ అయ్యారు, కానీ ఆయన అప్పటికే చనిపోయాడు. ఎంత ఆశ్చర్యం ఏంటంటే 3 రోజుల వరకు రాని మరణం, చెప్పండి, 6 గంటల్లో చచ్చిపోయాడు.
అందరూ అన్నారట, ఇంత త్వరగా ఎలా చనిపోయాడు. అక్కడ అన్నారు కదా పిలాతు ప్యాలెస్ దగ్గర, ఏమన్నారు, అరే ఇంత త్వరగా అరిమత్తె యేసేపు వెళ్ళి ఆయన దేహాన్ని మాకు ఇవ్వని అడిగితే వాళ్ళందరూ అన్నారట, ఆయన ఇంత త్వరగా ఎలా చనిపోయాడు. మినిమం ఒక ఖైదీ ఎన్ని రోజులు ఉంటాడు? 2-3 రోజులు ఉంటాడు. ఇంత త్వరగా ఎలా చనిపోయాడంటే, మీరు అనుకున్నట్టు ఆయన చనిపోడు. చెప్పండి, ఆయన అనుకున్నాడు కనుక చనిపోయాడు. ఆయన ఆ టైంకి చనిపోవాలనుకున్నాడు కనుక చనిపోయాడు. అంటే ఆయన ఎప్పుడు చనిపోవాలో కూడా ఆయనకి తెలుసు. ఆయన ఎక్కడ సిలువేయించుకోవాలో కూడా ఆయనకి తెలుసు. ఆయన ఎక్కడ పుట్టాలో ఆయనకి తెలుసు. ఎవరి గర్భాన్ని రావాలో తెలుసు. ఏ గోత్రంలో రావాలో తెలుసు. ఎక్కడ పిలవబడాలో తెలుసు. ఎప్పుడు దప్పుకున్నాలో తెలుసు. ఎక్కడ సువార్త చెప్పాలో తెలుసు. ఎన్ని గంటలకు చనిపోవాలో కూడా ఆయనకి తెలుసు. ఆయనకి ప్రతీది తెలుసు. అందుకే ఆయన కోరుకున్నట్టుగానే 6 గంటలలోపు, ఎందుకంటే ధర్మశాస్త్రం ప్రకారం సరిగ్గా పసకా పశువుని సిద్ధపరిచే టయానికి ఈయన చచ్చిపోయాడు. తర్వాత ఎప్పుడైనా ఇంటికి వెళ్ళి చదవండి, పస్కా పశువుని ఎప్పుడైతే చంపుతారో అదే టైంకి నిజమైన పస్కా జంతువుగా ఈయన చనిపోయాడు. అందుకే 6 గంటలకు చనిపోయాడని ఆశ్చర్యపోయారు. నేను అడుగుతున్నాను, మనం ఎప్పుడు చనిపోతాం మనకు తెలుసా? ఆ డాక్టర్ గారు చెప్పే వరకు తెలుదు మనకు. అది కూడా ఆయన మనకు చెప్పకూడదు అనుకుంటాడు. ఎవరు? డాక్టర్ గారు మనకు చెప్పకూడదు అనుకుంటాడు. మన చుట్టాల పట్టవాళ్ళను పెద్దోళ్ళని ఎవరిని పిలిచి పక్కన వాళ్ళని, ఇదో మీ ఓడి ఇంకా 2-3 రోజుల వరకు ఎక్కువ ఉంటే అప్పుడు ఎవడికి వినబడకూడదు, ఆడికి వినబడుతుంది. అది మనకే ఏటో మరి దేవుడు వినిపిస్తాడు, ఏటో మరి కొంచెం పశ్చాత్తాపడరా అని సరిగ్గా వినబడిపోతాడు. మన కిటికీలోంచి బ్లూటూత్ తిట్టుకున్నట్టు వినబడిపోతుంది మనకి. అప్పుడు ఎక్కడ లేని మార్పు వచ్చేది. దేవా, నా ఆత్మను అప్పగించుగాను, చెప్పండి, ఈ సిగ్గుమాల నుండి క్షమించి ఈ ఆత్మను చేర్చుకో అంట. అడుగుతున్నాను, మనం ఎప్పుడు చనిపోతామో, మనకు రోగం వచ్చినా మనకు తెలియదు. మనం ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు గనకే ధైర్యంగా కుర్చీల మీద కూర్చున్నాం. ఈ నెలలో చచ్చిపోతారంటే ఎవడుంటాడండి ఇక్కడ? ఉంటారా? మనం ఎప్పుడు చనిపోతాం మనకు తెలియదు, కానీ ప్రభువుకి తెలుసట. ఆయన ఎప్పుడు పుట్టాలో ఆయన నిర్ణయించుకున్నాడు, ఎప్పుడు చనిపోవాలో ఆయన నిర్ణయం. అందుకే ఇంత త్వరగా ఎలా చనిపోయాడంటే, ఆయన మరణించాలనుకున్నాడు కనుక మరణించాడు. మరణం వచ్చి ఆయన ప్రాణం తీయలేదండి, ఆయన మరణానికి అనుమతిచ్చి నా ప్రాణం తీసుకో అన్నాడు గనక చనిపోయాడు. అందుకే ఆయనకి 3 మేకులు కాదండి, 300 మేకులు వేసిన మేకులు వాళ్ళు చచ్చిపోయాడు. ఆయన 40 కొరడాలు కాదండి, 400 కొరడా దెబ్బలు కొట్టిన ఆయన చనిపోయాడు. ఆయనకి 3 రోజులు కాదండి, ఎన్ని రోజులు ఆయనకి భోజనం చనిపోయాడు. ఎందుకంటే మీరు ఆ భక్తుల జీవితాన్ని చదవండి. మోసే అట సుమారు 140 సంవత్సరాలప్పుడు 120 సంవత్సరాలప్పుడు నడిపిస్తున్నప్పుడు ఆ చనిపోతున్నప్పుడు మోసే యొక్క చావుని డిక్లేర్ చేసింది బైబిల్. ఏముందంటే, ఆయన కంటు దృష్టి మాన్యము తగ్గలేదట, ఆయన సత్తువ తగ్గలేదంటే భక్తిలో ఉండి 40 రోజులు దేవుని ముఖం చూసి వచ్చినోడికే కంటి చూపు తగ్గక సత్తువు తగ్గకుండానే ఆయన చనిపోతే నేను అడుగుతున్నాను, దేవుడే దీనుడిగా వచ్చి శరీరంలో ఈ భూమి మీద నివసించినప్పుడు ఆయనకి సత్తువు తగ్గుతుందా చెప్పండి? అందుకే ఆయన అనుమతి ఇచ్చాడు కనుక చనిపోయాడు. 6వ ఆధారం చెప్తున్నాడు, ఆయన ఎలా చనిపోయాడు తెలుసా? 6 గంటల్లో చనిపోవాలనుకున్నాడు కనుక చనిపోయాడు. అందుకే ఆయనను ఆ ఇద్దరి ఎముకల మీద కొట్టారు కానీ సుత్తిచ్చి, చెప్పండి, ఆయన మీద కొట్టను. ఎందుకంటే లేఖనము నెరవేరినట్లు ఆయన ఎముకలలో ఒక ఎముకైనను ఎరగడు. సందర్భం కాకపోయినా ఒక ఉదాహరణ చెప్తాను, నవ్వుకుని గుర్తుపెట్టుకోండి. ఒకరోజు ఒక చర్చికి వెళ్ళాను. వెళితే అక్కడికి వెళ్ళిన తర్వాత వాక్యం వింటున్నాను. ఈ వాక్యం విందామని నేను కూర్చుంటే సాక్ష్యాలు చెప్తారు కదండి. సాక్ష్యం యేసుప్రభు వారి కోసం చెప్పాలండి. కానీ మంచిగా చెడుకో ఏదో దేవుడు మేలు చేసాడని సాక్ష్యాలు చెప్తారు, చెప్పనియండి. అయితే ఈ సాక్ష్యం చెప్పడానికి వచ్చిందండి ఒక పెద్ద ఆవిడ. ఆ సాక్ష్యం చెప్పడానికి వచ్చినప్పుడు ఈ రెఫరెన్సే తీసింది. సంతకి వెళ్ళిందంట కూరగాయలు తెద్దామని. ఈ లోపల ఆటో వాడు వచ్చి టకాలం గుద్దేసి వెళ్ళిపోయాడట. టకాలం గుద్దేసిన వెంటనే బ్యాగ్ గడిపోయింది, చెయ్యికి గట్టిగా తగిలేసిందంట. చెయ్యి టక్కమని సౌండ్ వచ్చిన వెంటనే వాడికి అర్థమైపోయింది, ఇరిగిపోయింది అని. వెంటనే రెఫరెన్స్ వచ్చేసింది, అదేంటి నీ ఎముకల్లోకి ఎముకైనను ఎరవబడుంది, ఇక్కడేమో ఎరవబడదని ఉంది, ఇక్కడ చూస్తే సౌండ్ వచ్చేసింది.
సౌండ్ ఇలా ఉంది, రెఫరెన్స్ ఇలా ఉంది, సౌండ్ ఇలా ఉంది, రెఫరెన్స్. దేవా నీ వాక్యం తప్పైపోద్దా అనుకుందంట. అనుకుంది, దేవా నీ వాక్యం తప్పకూడదు, నీ వాక్యం తప్పకూడదు, నీ ఎముకల్లోకి ఎముకని ఎరవబడదానన్నావు, ఆటో కూడా గట్టి గుద్దేశాడు, ఇది ఇరిగిపోద్దా ఏటో, ప్రభువా నీ వాక్యం నమ్మదగినది అనుకుని ఎక్స్రే తీసుకుంది, ఎరగలేదని వచ్చింది. అప్పుడు అంది, ఎంతైనా నీ వాక్యము నమ్మదగినది. ముసలి దానికి అర్థం కానిది ఏంటంటే ఆ వాక్యం నీది కాదు, ఆ వాక్యం ఎవరిది? యేసుప్రభు వారిది. నీ ఎముక్కి నీ ఆటోకి ఈ రెఫరెన్స్ సంబంధం ఉందా? ఈసారి ఇలాంటి ఎటువంటి ఆటో మీద నుంచి వెళ్ళిపోద్ది. నేను అడుగుతున్నాను, ఆ రెఫరెన్స్ ఎవరికి? అది ఎవరికి ఆ వాక్యం? నీ ఎముకలలో ఒక ఎముక ఎరగబడతారు, తన కుమారుని కూర్చొని నువ్వు తెచ్చి ఆటో గడితే పెట్టది. ఈసారి లారీ గుద్దేది దేవనుకుంటున్నావు. ఏ రిఫరెన్స్ ఎక్కడ పెట్టిన అడుగుతున్నాను. ఆయన ఎముకలలో ఒక ఎముకైనను ఎరవబడదన్న వాక్యం ఆయనకు తెలుసు కనుకే వీళ్ళ ఎరగొట్టక మునిపే పస్కా బలి జరిగే సమయానికి తనను తాను అప్పగించేసుకున్నాను. ఇక ముగించేస్తున్నాను. 7వ ఆధారములో 4 కదలికలు ఉన్నాయి. 7వ ఆధారం మత్తయి సువార్తకి చివరిగా మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 51-52 వచనాలు. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింది వరకు 2గా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. 4 ఉన్నాయి చూడండి. 4, 7వ ఆధారంలో 4. 1 దేవాలయపు తెర చినిగిపోయిను, నెక్స్ట్ భూమి వణికను, నెక్స్ట్ సమాధులు తెరవబడును, నెక్స్ట్ నిద్రించిన వారు అనేకులు లేపబడ్డారు. నా మాట మీకు అర్థమవుతుందో లేదో? ఏమర్థమవుతుంది? 1 ఏమైందట? తెర చిరిగిపోయింది, భూమి వణికిపోయింది, నెక్స్ట్ చనిపోయిన వారు లేపబడ్డారు, నెక్స్ట్ నిద్రించిన వారు అనేకులు సజీవంగా నిలబడ్డారు, సమాధులు తెరబడ్డాయి, నెక్స్ట్ నిద్రించిన వారు అనేకులు లేచారు. ఈ 4 అర్థాలు ఏంటి? ఇదిగో ఆయన దేవుడు అని చెప్పడానికి అర్థం. తెర చిరిగిపోయిందంటే పాత నిబంధన చదవండి, అర్థమవుద్ది. ఎవరైనాను దేవుడు మందస్సం ఉన్న తెర లోపలికి వెళ్ళాలి అంటే పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఎవరు ఎక్కడ వరకు వెళ్ళాలంటే, అది ఎవరైనా నీలాంటోడు నాలాంటోడు అంటే ఆ గంగాళం వరకు వెళ్ళాలేమో తప్ప, ఆవరణం అంటే తెలుసుగా, వాకిలి, ఆ వాకిలి వరకు వెళ్ళాలి తప్ప అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవడబడతాడు వెళ్ళడానికి వీళ్ళు. పరిశుద్ధ స్థలంలోకి ఎవడెళ్తారు? యాజకులు వెళ్తారు. ఆ యాజకుడు కూడా ఈ పరిశుద్ధ స్థలంలోంచి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలంటే యాజకుడు కూడా ఎప్పుడు పడితే అప్పుడు పర్మిషన్ లేదు. అది కూడా ఏడాదికి ఒక్కసారి, అది కూడా దేవుడు తన వెలుగు చేత పర్మిషన్ ఇస్తే. ఎప్పుడు పడితే అప్పుడు నేను మందసం దగ్గరికి వెళ్తానంటే ఇంకెళ్తే రావు. మీరు నిలువు టంగీలు వేసుకున్నప్పుడు నడుముకి దట్టి కడతారుగా, తెలుసు కదా. నిలువు టంగీలు వేసుకున్నప్పుడు ఈ ట్రెడిషన్ ఉందిగా మనకి. ఈ నిలువు టంగీలు వేసినప్పుడు నడుముకి దట్టి కడతారు, తాడు. ఈ తాడు కట్టినప్పుడు ఆ తాడు ఎంత కడతారు? ఎప్పుడైనా పరిశుద్ధ స్థలంలో నుంచి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు లోనకి వెళ్ళినోడుకు లోపల కరెంట్ షాక్ కన్నా గట్టి షాక్ తగిలి విలవిల్లాడిపోతాడు. అలాంటి టైంలో ఆడు విలవిల్లాడిపోతాడు. నువ్వు వెళ్ళి లాగడానికి వెళ్తే నీకు తగిలేదు. అప్పుడు ఏం చేయాలి? ఆ లోనున్నవాడు బయటికి రావాలంటే బయట ఉన్నవాడు లోపలికి పోకుండా ఆ లోపల ఉన్నవాడిని బయటికి తీసుకురావాలంటే అప్పుడు ఉపయోగపడుతుంది ఏంటి చెప్పండి? తాడు. అది ఎత్తే లాగాలి, అది దట్టి. నా మాట అర్థమవుతుంది? అంత ప్రమాదం. అంటే దేవుని దగ్గరికి ఎవరు పడితే వారు వెళ్ళడానికి అవకాశం లేదు. అది మందిరంలో అడ్డు తెర, అంటే అడ్డు గోళ్ళ ఉంటుంది. అంటే ఎంత మందం ఉంటుందండి. మనం అనుకుంటే ఎలాంటిది ఏం కాదు, చాలా మందం. ఇన్ని ఇంచు 6-7 వరుసలు అంటే ఎంత మందం ఉంటుంది. ఈయన మరణించిన వెంటనే ఆ మందమైన అడ్డుగోడ లాంటి తెర చిరిగిపోయింది. దాని అర్థం ఏంటి చెప్పనా? ఇక దేవుని దగ్గరికి ఎవరైనా రావచ్చు. ఇక దేవుని దగ్గరికి ఎవరైనా రావచ్చు. దేవుడి దగ్గరికి మీరు రావడం కాదు, ఆయనే మీ దగ్గరికి వచ్చేసాడు. ఈ ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతూ చనిపోయాడు. అందుకే ఇక తెరతో పని లేదు. ఇక తెరతో పని లేదు కనుకే ఆ సన్నిధికి అడ్డుగా నిలబడిన ఆ తెర చిరిగిపోయి. రెండవది,
భూమి వణికెను. ఏంటట? భూమి వణికెను. భూమి అంటే భూకంపం కాదండి. భూమి అంటే కేవలం భూమి వణికిందంటే భూకంపం ఇజ్రాయెల్ దేశంలో వచ్చింది కాదు. భూమి అంటే భూగోళం తెలుసుగా, బంతిలా ఉంటుంది. ఇది శూన్యంలో. ఆ రోజు ఆయన సిలువ వేయబడినప్పుడు భూమి తన కక్షలో అలా వణికిందంట ఒకేసారి, షేక్ అయిపోయిందంట ఒకేసారి. అంటే ఎందుకు ఇంతకంత అలా వణికిపోయిందంటే దానికి విచిత్రం ఏంటి తెలుసా? దేవుడేటి మానవుడిగా రావడం ఏంటి, ఆయనను సిలువేయడం ఏంటి, ఈ మరణాన్ని నొప్పుకోవడం ఏంటి, ఈయన నా గర్భంలో ప్రాణాలు వదిలేయడం ఏంటి, ఇదంతా ఏంటని ప్రకృతికి ఒకేసారి దాని గుండె బరువెక్కువైపోయి ఏమైంది? వణికింది, షేక్ అయిపోయింది. భూమి వణికింది. సూర్యుడు అదృశ్యుడంటే మేఘము కమ్మిందని కాదు. అదృశ్యుడంటే సూర్యుడు కనబడకుండా పోయాడు విశ్వంలో. సూర్యుడు అదృశ్యుడైపోయాడు, మేఘాలు కమ్మేసాయి, పగట వేళే పగలు నిలబడలేకపోయింది, చీకటి వచ్చేసింది. ప్రకృతి తన వైఖరిని మార్చేసుకుంది. ఇవన్నీ చూస్తున్నాడు శతాధిపతి. ఈయనెవరు? ఈయన నిజముగా దేవుని కుమారుడు. ఈయన దేవుని కుమారుడు అంటే సూర్యుడే ఆగలేకపోతున్నాడు, భూమే నిలవలేకపోతుంది. ఆయనకి మనం 3 మేకులేసి బంధించామనుకున్నాం, కానీ తప్పు. ఆయన అనుకున్నాడు గనక మనం బంధించగలగామని అనుకున్నప్పుడు అన్నాడు ఈయన నిజముగా దేవుని కుమారుడు. భూమే వణికిపోయిన వాడు, సూర్యుడే గజగజ వణికిపోయి అదృశ్యుడైపోయిన వాడిని మనుషులు చంపగలరా? అదే భూమి మీద వీళ్ళు పట్టుకుని నిలబడ్డారు. ఒక్కసారి భూమికి ఆజ్ఞాపిస్తే కోరాహుని మింగేసినాడు, మింగేది ఈ రోమా ప్రభుత్వాన్ని. కానీ ఆయన అన్నాడట, తండ్రి సమాప్తమైంది. సమాప్తం అంటే దాని మూలార్థం ఏంటి చెప్పిన? రుణము చెల్లింపబడింది, మాఫీ చేయబడ్డ. మాఫీ అంటే తెలుసుగా, రుణమాఫీ. మనకు అలాగంటారు ప్రతి ఎలక్షన్లో, ఎవడో చేయడు, మనం మాసిపోవాలి తప్ప. కానీ రుణమాఫీ, ఇదిగో ప్రభువా నీకు చెల్లించాల్సిన వీళ్ళ వెల చెల్లించలేని ఈ పాపపు రుణాన్ని చెల్లించేశాను, ఆ రుణాన్ని కొట్టేశాను, రుణమాఫీ చేశాను. సమాప్తం అంటే ఇప్పుడు సమాప్తం అయిపోయింది అనుకున్నాడు గనక ప్రాణం వదిలాడు. సమాప్తం అవ్వలేదంటే ప్రాణం వదలడు. ఆయన అనుకున్నట్టుగా చనిపోయాడు. నెక్స్ట్ సమాధులు తెరవబడ్డాయి. మీరు ఊహించుకోండి ఎలా ఉంటుందండి ఆ రోజు సమాధులు తెరవబడ్డాను. కానీ ఇప్పుడు బలలేసి కప్పెడతారు కండి, సమాధులు ఒకే జుమ్ అని ఒకేసారి అలా తెరుచుకున్నాయి అనుకోండి, ఆ రోజు ఎలా ఉంటుందండి? అది ఒకేసారి జుమ్ అని తెరుచుకోవడం, ఈడ టకాలమని లేచిపోవడం. ఆడు ఎలా వచ్చాడు, టౌన్లోకి వచ్చాడు, లేచినాడు, ఎక్కడికి వెళ్ళక డైరెక్ట్ టౌన్లోకి వచ్చారట. వీళ్ళందరూ పట్టణంలోకి వచ్చారన్నదిగా. వాళ్ళు టౌన్లోకి వచ్చేసి ఆడికి వచ్చి ఒక జ్యూస్ చెప్పంటే ఎలా ఉంటుందండి? ఈడు వెళ్ళిపోతాడు సమాధిలోకి, ఎవడు గుండెకి చచ్చిపోతాడు, వీడు ఆడు బతికినట్టు నీడు చచ్చిపోతాడు. కానీ విషయం ఏంటి చెప్పిన? ఆ రోజు ఆశ్చర్యపోయింది ప్రపంచం. ఎప్పుడో కొన్ని 10 సంవత్సరాల క్రితం చనిపోయిన వారు, 100 సంవత్సరాల క్రితం చనిపోయిన వాళ్ళు ఇప్పుడు సిటీలోకి వచ్చారట. ఏటి అద్భుతం! ఆయన దేవుని కుమారుడు. నిద్రించిన వారు అనేకులంటే సమాధులు తెరబడ్డాయని దాని అర్థం ఏంటి చెప్పిన? సాతానుగాడుకున్న బలం మరణం. ఆ మరణం ఆ రోజు ఆగిపోయి ఓడిపోయింది. అంటే సమాధి తెరవబడిందంటే సాతాను ఓడిపోయాడు. ప్రతి ఒక్కరిని ఆడు ఎక్కడ పట్టుకుంటాడు చెప్పిన? సావు దగ్గరే పట్టుకుంటాడు. ఆ సావే ఆ రోజు నిశ్శబ్దం అయిపోయింది. నిద్రించిన వారు అనేకులు లేచారట. అంటే దేవుడు కుళ్ళిన శవాల్ని సజీవంగా మార్చేశాడు. కుళ్ళిన శవాల్ని సజీవంగా మార్చాడు. అందరూ తిరిగి లేచి అందరే కనబడ్డారట. ఎలా ఉండుంటుందండి ఆ రోజు? ఆశ్చర్యంగా. ఈయనెవర్రా అని అడిగితే ఎవరు అనుకుంటున్నారా? అప్పుడు ఆ 6వ తరంలో ఉన్న తాతయ్య ఇప్పుడు వచ్చాడు. మామ అలా వచ్చేసిందేంటి, పెద్దమ్మ అందరూ వచ్చేసారండి. ఆ రోజు చనిపోయిన ఆ యెరూషలేము సమాధులు అన్నీ వచ్చేసే వాళ్ళందరూ ఆశ్చర్యపోయి ఈయనెవరు? నేను అనుకుంటానండి, ఈ పోలీసులు కానీ శతాధిపతి కానీ ఇవన్నీ చూసి ఏంటి, ఏం చనిపోతే ఈ శవాలకు ప్రాణం వస్తుంది, ఇక్కడ ప్రాణం పోయింది, అక్కడ ప్రాణాలు వచ్చాయి, ఏంటి విచిత్రం, ఆశ్చర్యపోయారు. ఇవన్నీ ఏం చెప్తున్నాయి? ఈయన నిజముగా దేవుని కుమారుడు. ఇప్పుడు చెప్తున్నాను, లోకం ఆయనను చంపలేదు, చంపటికి చంపలేదు,
ఆయనను ఎవ్వరూ చంపలేదు, ఆయనే తనను తాను అప్పగించుకున్నాడు. ఎవడో అన్నాడు, గాలిడు ముగించేస్తున్నాడు, రేపు మాట్లాడుకుందాం. ఆడంటున్నాడు, ఇప్పుడు యేసుప్రభు వస్తాడా? ఈ సుమన్ టీవీలోనే కూర్చున్నాడండి, మనల్ని కూర్చోబెట్టరు. ఈ టీవీలో ఏంటో మరి, ఆడిని ఎదురు కూర్చోబెట్టి మనం కూర్చోబెట్టాలండి. అప్పుడు సుమన్ టీవీకి అదిరిపోద్ది వ్యూ. ఆడు అంటున్నాడండి, ఇటు యేసుప్రభు ఎప్పుడు వస్తాడా, వచ్చి మిమ్మల్ని అందరినీ తిరిగి లేపుతాడా? మరి అప్పటికి శవాలు కుళ్ళిపోవంటరా అన్నాడు. నిజుడు పెద్ద జీక కోసం ఇది. అప్పటికి శవాలు కుళ్ళిపోవంటరా? అప్పుడు వస్తాడా? అసలు లాజిక్ ఉందరా మీకు? అసలు ఏమైనా మీకు బుర్ర పని చేస్తున్నారా? అప్పటికి శవం ఎక్కడ ఉంటుందిరా అన్నాడట. ఇలాంటి కుళ్ళిపోయిన మొఖాలు అందరికీ చెప్పండి, కుళ్ళిపోయిన శవాన్నే లేపాడు, లాజరు బయటికి రా అని. ఎండిన ఎముకల్నే సజీవంగా మార్చాడు, బయటికి రండి అని. ఎప్పుడో నిద్రించిన శరీరాలను బయటికి తీసుకుని వచ్చాడు. అది ఎగ్జాంపుల్ ఏంటి చెప్పిన, ఇలాంటి గాలోలు ఇలాంటి ప్రశ్నలు అడుగుతారని మన విశ్వాసం చలించిపోకుండా, కదిలిపోకుండా, గాలికి చెట్టు రెపరెపలాడిపోతున్నాడు, రెపరెపలాడిపోకుండా, ఇదిగో ఆ రోజు ప్రాక్టికల్గా కుళ్ళిన శవాలే సజీవంగా చెప్పండి లేచాయి. ఆ రోజు లేచాయి అన్నది వాస్తవం అయితే చెప్పండి, మనము లేస్తామన్నది కూడా వాస్తవం. ఇంకా వాస్తవం కావాలంటే ఇదిగో ప్రథమ ఫలముగా ఆయన లేచాడు. ఆయన వచ్చినప్పుడు తమ వరుసల్లో అందరినీ తిరిగి లేపుతాడు. నాకు నమ్మకం లేదు సార్ అన్నోడు కూడా లేస్తాడు ఆ రోజు నిజంగానే. ఎందుకంటే ఈడెందుకు బతికాడంటే, మేలు చేసిన వాడు బాగా, మేలు చేసిన వాడు జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వాడు చెప్పండి బడిది పూజ చేయించుకోవడానికి లెగుతాడట. అంటే నువ్వు అలాగే వెళ్తావు, వెళ్ళరా జాతికి లేకవన్నావుగా అలాగే అని చెప్తాం మనం. ఆ రోజు మనము నిత్య జీవాన్ని అనుభవించడానికి వెళ్తాం. బైబిల్ చెప్తుంది, ఆయనని ఎవ్వరూ చంపలేదు. ఈయన బాణం వేస్తేనే దేవుడు అనుకుంటే నేను అడుగుతున్నాను, మీ దేవుడికి బాణం వేస్తే దేవుడు అన్నావు, అదే బాణం తిరగేసి మీ దేవుడికి వేస్తే నేను అడుగుతున్నాను చెప్పండి, లెగుతాడా? లెగిసినట్టు ఉన్నాయా? నేను అడుగుతున్నాను, లెగుస్తాడా? నేను అడుగుతున్నాను. బాణం వేస్తే దేవుడు అన్నారు కదండి, ఇప్పుడు అవతలోడు బాణం మీ దేవుడికి వేసేస్తే ఇంక అడగకూడదు కానీ ఇవన్నీ. ఎందుకంటే మన మెసేజ్లు బయట వాళ్ళు కూడా ఎట్టున్నారండి, అందుకే నేను ఇటు జోలికి పోను పెద్దగా. ఈరోజు అలా పోతుంటే ఇంత బొట్టెట్టుకుని ఆ బ్రదర్ వచ్చిన బ్రదర్ బాగా చెప్తారు బ్రదర్ మీరు మెసేజ్ అనగా, అవి నాకు వెంటనే ఈ మెసేజ్ గుర్తొచ్చింది, ఇది నువ్వు వినకుండును గాక అని. ఎందుకంటే మీలో మంచోళ్ళు ఉన్నారు, మీలో మూర్ఖులు ఉన్నారు. ఆ మూర్ఖుల కోసం ఇలాంటి మంచోళ్ళు సత్యాన్ని స్వీకరించే వాళ్ళు మనం ఏమీ అన్నాం. కాబట్టి చెప్పండి, ఒకవేళ ఇదే బాణం మీ దేవుడికి వేస్తే లెగుస్తాడా? కళ్ళు తిరిగడిపోయిన చరిత్రలు ఉన్నాయి. బాణం వేసాడట, ఆ టేబుల్ నుంచి వాడు బాణం వేసాడట, ఈ రెండు ఇలా గాల్లో గుద్దుకున్నాడు, మతాబీలు గుద్దుకున్నట్టు టంగమని ఇలా గుద్దుకుని తుస్సుమని కాలిపోతే అదో పెద్ద యుద్ధం. ఆ యుద్ధం వెనకాల ఓ బాణం, ఆ బాణానికి దేవుడే. మతాబీలు బాణాలకే దేవుడా? బాణం కాదు నేను చెప్తాను, భూమి వణికింది, శవాలు లేసాయి, సూర్యుడు అదృశ్యుడయ్యాడు, పగలే చీకటయింది, సమాధులు తెరిచిన శవాలు నడి సమాజంలోకి వెళ్ళాయి, అడ్డుతెర చిరిగిపోయింది, తిరిగి లేచాడు, మాటిచ్చాడు, మళ్ళీ వస్తాను. అది దేవుడంటే. ఇప్పుడు చెప్పండి, ఆయన్ని ఎవరో బలవంతంగా సిలువేయలేదు, ఆయనే కోరుండి నేనే అయాం, ఆది నేనే, అంతము నేనే, అప్పుడు ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను, ఎప్పుడు ఉంటాను, మళ్ళీ ఒకరోజు కళ్ళ ముందుకి వస్తా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవుడు, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం, రక్షింపబడిన మాకు తండ్రి శక్తి, దేవుని బలము, కార్యమని తండ్రి మీ వాక్యము సెలవిస్తున్నది. నమ్మిన వారు ధన్యులు తండ్రి. సిలువను అనుమానంగా చూసిన వారు వారి ఆత్మలకు వారి ఉత్తరవాదులు. ఎంత స్పష్టముగా తండ్రి మీ వాక్యము సెలవిస్తున్నా, ఆయన్ని చంపేశారని తండ్రి అమాయకుడిగా చనిపోయాడని ఏదో చేతగానివాడు అనుకుంటున్నారు కానీ తండ్రి, ఆయన చనిపోవాలని నిర్ణయించుకున్నాడు గనక వాళ్ళు చావు దెబ్బలు కొట్టగలిగారు తండ్రి. ఆయన మేకులు తీయలేడనుకున్నారు కానీ తండ్రి,
ఆయన తీయలేనిది మేకులు మాత్రమే అని అనుకున్నారు కానీ ఆయన కాదు తండ్రి, ఈ మనిషిని పట్టి పీడిస్తున్న తండ్రి మరణాన్ని ఆయన తీసేశాడు, సజీవంగా లేపాడు, ఆయనే తిరిగి లేచాడు. ఒకరోజు మళ్ళీ వస్తానని మాకు సెలవిచ్చాడు తండ్రి. బయట రోజు రోజుకి తండ్రి పుకార్లు ఎక్కువైపోతున్నాయి తండ్రి. ఆయన్ని చేతవాడుగా కానివాడుగా చిత్రీకరించే వాళ్ళు ఎక్కువైపోతున్నారు తండ్రి. ఆయనలో తండ్రి ఈ దైవత్వపు విలువలు తండ్రి, ఈ మహా అద్భుత కార్యాలు మేము చూస్తున్నప్పుడు ఎన్నిసార్లు మేము చదువుకున్నాను, ఎన్నిసార్లు మేము విన్నా తండ్రి, మా జీవితాలకి ఆశ్చర్యమే తండ్రి. ఈ మాటలు వినిపించినందుకు మీకు స్తుతులు స్తోత్రం. నిన్నటి దినాన మాట్లాడిన తమ్ముడిని, ఈరోజు మమ్మల్ని వాడుకున్న మమ్మల్ని బట్టి తండ్రి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. రేపటి దినాన్ని కూడా తండ్రి మాకు అనుకూలమైన సమయాన్ని దయచేయండి. మరికొన్ని విలువైన మాటలు మాట్లాడడానికి సహాయం అనుగ్రహించండి. స్థానిక దైవజనుల్ని, పెద్దల్ని తండ్రి, ఈ కార్యానికి కారకులైన ప్రతి ఒక్కరిని మీరు కాపాడండి. మేము తిరిగి వెళ్తున్నాం, క్షేమంగా నడిపించండి. రేపటి దినాన్ని త్వరగా రావడానికి మార్గము సరళం చేస్తారని అర్థిస్తూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.